మాట్లాడేది సెషన్ అంతా కూడా వెస్టేజ్కి బిఫోర్ నా నా యొక్క పరిస్థితి ఏంటి, వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నాను. సో వెస్టేజ్లో నేను ఈరోజు చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే 5 lakhs తీసుకుంటున్నారు, సక్సెస్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సో అది కొంత మాత్రమే అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. సో ఇదంతా మీకు తెలియజేయటం కోసం, ఇలాంటి వ్యక్తే ఇక్కడికి వచ్చి ఇలా సక్సెస్ అయ్యాడు అని అంటే నేను కూడా సక్సెస్ అవ్వచ్చు అని తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ జూమ్ ద్వారా కొంతమందికి ఎవరికైనా కానీ ఒక్కరికైనా సరే ఉపయోగపడుద్ది అనే ఒక ఆలోచనతోటి ప్రతిరోజు జూమ్ లో మరి చాలా 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 జూమ్లకి మనకు ఇప్పుడు ఏపీ తెలంగాణలో చాలా జూమ్లు నడుస్తున్నాయి. సో ఏదో ఒక జూమ్ లో ఎవరో ఒక్కరికైనా సరే రేపల్ సిన్సార్ లాంటి వ్యక్తే కనెక్ట్ అయ్యి వెస్టేజ్ సిస్టమ్ లోకి ఈ బిజినెస్ లోకి వచ్చి సక్సెస్ అయినాడు అని నేను ఎందుకు కాకూడదు అని కానీ మీరు అనుకోగలిగితే, ఎవరైనా ఒక్క పర్సన్ మారినా కానీ నేను మాట్లాడేదానికి ఒక అర్థం ఉంటుంది అనేది నా ఆలోచన. సో ఎవరు అడిగినా కాదు అనకుండా కూడా జూమ్ ఇస్తుంది కూడా అందుకోసమే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. దినేష్ సార్, మీకు మరొకసారి హార్ట్ఫుల్ గా కృతజ్ఞతలు ఈ జూమ్ తరపు నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్రీనివాసులు. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ దినేష్ సార్. నా పేరు శ్రీనివాసులు వడ్డే. మాది వచ్చేసి రేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో నాకు వెస్టేజ్కి ముందు నేను ఒక చిన్న వ్యాపారం, పాతవి జరీచర్లో కొనుక్కొని సైకిల్ మీద ఊరూరు తిరిగి, పాతవి జరీచర్లు అంటే పెట్టుబడి పెట్టాలి సార్ అక్కడ. పాతవి జరీచర్లైనా ఊరికే ఎవరు. సో దాంట్లో బంగారం వెండి ఉంటాయి, అంచులు ఉంటాయి అనమాట. వాటిని కొనుక్కొని తీసుకెళ్లి వాటిని కరిగించి, కాల్చి కరిగించి వెండికి వెండి, బంగారం బంగారం చేసి మార్కెట్లో సేల్ చేసుకునేటువంటి వ్యక్తిని. అది నెలకు ఒకసారి నాకు ఇన్కమ్. అంటే నేను నెల మొత్తం తిరిగేసేసి అవి మొత్తం పోగు చేసుకొని తీసుకెళ్లి మొత్తం అట్లా చేసుకుంటూ చేస్తున్నటువంటి వ్యాపారం అది. సో ఆ వ్యాపారం ద్వారా కొంత మాత్రమే, లక్షలే మిగలవు. అవి తీసుకెళ్లి చేస్తే నాకు అది నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నకు ఒక్కనే కొడుకుని, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. అనివార్య కారణాల వల్ల నేను ఆ వ్యాపారం చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే నేను చదువుకునేటప్పుడు మా నాన్న అమ్మ అనేవాళ్ళు, మనకు ఎవ్వరు చదువుకునే వాళ్ళు లేరురా, మేము కష్టపడి చదివిస్తాము, బాగా చదువుకొని పేరు తేవాలి బాబు అని చెప్తుండేవాడు. సో నేను కూడా బాగా చదివేవాడిని. చదువుకుంటున్న క్రమంలో నాకు చదువుకునేటప్పుడు మంచి ఆలోచనలు ఎలా ఉండేటంటే, నిజంగానే అమ్మ నాన్న చెప్తున్నారు కదా, మా కుటుంబాలలో ఎవ్వరు చదువుకునే వాళ్ళు లేరు, నేను కానీ చదువుకొని పెద్ద స్థాయికి ఎదిగి వీళ్ళని బాగా చూసుకోవాలి, ఒక మంచి ఉద్యోగం చేయాలి అని చెప్పేసి అనుకునేవాడిని. నా కోరిక ఏంటంటే లాయర్ అవ్వాలనేది కోరిక. అనమాట. సో అట్లాంటి జీవితంలో నుంచి, సో ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వచ్చానో, సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో నాన్నకి యాక్సిడెంట్ జరిగింది సార్. యాక్సిడెంట్ జరిగి ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి వచ్చింది. సో ఇంట్లోనే ఉండే సమయానికి ఏమైందంటే, అంతకు ముందు ఒక 1.5 year బ్యాక్ నాన్న తమ్ముడు భార్య, అంటే బాబాయి చిన్నమ్మ, ఇద్దరు ఒకేసారి చనిపోయారు. ఇద్దరు ఒకేసారి చనిపోతే వాళ్ళకి 3 పిల్లలు. ఆ 3 పిల్లల్ని తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టుకున్నారు. సో అప్పుడు కుటుంబం పెద్దదైంది, సంపాదన నాన్న ఒక్కడే సంపాదించాలా. సో అట్లాంటి పరిస్థితిలో ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఇంటి భారం మొత్తం ఇక నా మీదకి వచ్చి పడిపోయింది. ఇక ఏం చేయాలి, ఇక నేను నాన్న చేసే వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారం చేయటం కోసం నాకు తెలియదు వ్యాపారం అసలు. కానీ పక్కన మా నాన్నతో పాటు ఉన్నటువంటి కొంతమంది సహచరులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, వెంకటస్వామికి కొంచెం ఇబ్బంది జరిగిందిరా, పెద్ద కుటుంబం, వాడు తమ్ముడు పిల్లలు అందరూ వచ్చి వాడి కుటుంబం మీద పడిపోయింది. ఇప్పుడు ఏదన్నా వాడి కొడుకున్నాడు, ఏదో ఒక వాడికి సాయం చేద్దాం, మన ఎమ్మటి కొంచెం తిప్పుకుంటూ వాడిని కొంచెం ముందుకు తీసుకెళ్దాం, కుటుంబానికి ఏదో ఒక ఆదరణ అవచ్చని కొంత మా పక్కన, అంటే మా బంధువులలోనే ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. అది కొంచెం వీడికి ఇట్లా కొంచెం ఇంటిలాగా ఇస్తే వాడు కొంచెం ముందుకెళ్తాడని చెప్పేసి వీళ్ళమ్మటి నన్ను కొంచెం అట్లా ఒక 10-15 రోజులు తిప్పిన తర్వాత అది కొంచెం టెక్నిక్స్ అనమాట, అది తెలుసుకున్నా. నాన్న చేసేది ఇంకా వెళ్తూ కుటుంబాన్ని నా మీద వేసుకున్నాను. ఇక సరే అట్లా చేస్తున్న క్రమంలో నా చదువు ఆగిపోయింది. ఈ బిజినెస్ చేయటం మొదలుపెట్టాను, ఆ చిన్న వ్యాపారం చేయటం మొదలుపెట్టాను. నాన్న చేసే వ్యాపారం ఇక నేను చేయాల్సి వచ్చింది, కుటుంబాన్ని జరపటం కోసం, కుటుంబాన్ని ముందుకు నడుపుకోవాలి కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తేనే డబ్బు సంపాదిస్తాం. సో ఆ వ్యాపారం అలా నేను దీన్ని టేకప్ చేశాను అప్పటి ఆ వ్యాపారాన్ని. అట్లా అదొకటే కాదు, అలా చేస్తున్న క్రమంలో ఏదన్నా వ్యాపారం డబ్బులు వస్తాయి అంటే చిన్నవి వేరే అదనంగా వేరే ఇంకోటి కూడా చేస్తుండేవాడిని. అంటే ఒకటి 2-3 రకాలు చేయాలనే ఆలోచన, డబ్బు ఎక్కువ కావాలా, డబ్బు సంపాదించాలా.
డబ్బు ఉండాలా అనే ఆలోచనతోటి అక్కడి నుంచి మొదలైంది అనమాట. అప్పటిదాకా ఓన్లీ చదువుకుందాం, ఏదైనా మంచి ఉద్యోగం చేద్దాం అనుకున్నా నేను. అట్లా మారిపోయింది మళ్ళీ నా లైఫ్. అలా మారిన తర్వాత నుంచి ఆలోచన ఎలా మారిందంటే, డబ్బు ఉండాలా, ఎక్కువగా డబ్బు సంపాదించాలా, ఇది సరిపోవట్లేదు, ఇంకా ఏదైనా చెయ్యాలా అని ఇట్లాంటి ఆలోచన చేస్తున్న క్రమంలో నాకు కొంచెం మ్యారేజ్ వయసు అంటే చెప్తున్నాను కదా, 17 సంవత్సరాలకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అక్కడి నుంచి మొదలు పెడితే ఒక 1 ఇయర్ 1.5 18. ఆ 18 తర్వాత నాన్నకి కొంచెం రికవరీ అయిన తర్వాత, అరే చదువుకుపోరా అంటే, నేను ఇంక చదవనులే, ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పేసి, నువ్వు నీ ఉద్యోగి, నేను చేస్తానని చెప్పేసి ఇద్దరం చేస్తున్నాం. అట్లా చేస్తున్న క్రమంలో ఆ ఎంతో కొంత సేవింగ్ అవుతుంది అప్పట్లో. అప్పటిదాకా ఏం నాకు పెళ్ళిడు వయసు వచ్చింది. దగ్గర అమ్మాయిని మా అమ్మకి సంబంధించిన బంధువుల్లో నుంచి, ఆ అమ్మ తరపు బంధువుల్లో అమ్మాయిని పెళ్లి చేశారు. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకునే పరిస్థితి లేదు. ఆ ఎందుకంటే వాళ్ళ కాడ కూడా లేదులే కానీ, వాళ్ళు కూడా ఏడుగురు, ముగ్గురు మా ఆవిడతో నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు, ఏడుగురు. వాళ్ళది పెద్ద కుటుంబమే. సో అట్లా లాస్ట్ అమ్మాయి నాకు ఇచ్చిన అమ్మాయి పెళ్ళయింది, మ్యారేజ్ అయింది. బాగా హ్యాపీగానే ఉన్నాం. ఏంటే తెచ్చుకున్న దాంట్లో సంతోషం, హ్యాపీగా ఉన్నాం. సో అట్లా ముందుకెళ్తా ఉంది కానీ, పెద్దగా మన కోరికలు పెద్ద పెద్ద కోరికలు తీరేటువంటి కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద కోరికలు అంటే, నాకు అప్పట్లో బుల్లెట్ కొనుక్కోవాలని కోరిక ఉండేది. బుల్లెట్ కొనుక్కో, సైకిలే లైఫ్ అక్కడ. మనం జీవిస్తున్న జీవన విధానం ఏంటంటే సైకిలే. బుల్లెట్ కొనుక్కోవాలని కోరిక ఉండేది. సో అట్లాంటి లైఫ్ లో నుంచి బుల్లెట్ కొనటం అంటే మాటలు కాదని చెప్పేసి అట్లా నడుస్తుంది తప్ప, జీవితం అట్లా కొనసాగిపోతా ఉంది. సో చాలా రోజుల దాకా, మ్యారేజ్ అయిన తర్వాత 20 years దాకా పిల్లలు పుట్టలేదు మా ఇంట్లో. ఇంకా ఆ క్రమంలో నాన్న, నాకు మ్యారేజ్ అయిన ఒక ఒక 2-3 years చనిపోయారు నాన్నగారు. ఆ తర్వాత కుటుంబాన్ని ఇంకా ఆ భారం ఎక్కువైంది. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. తమ్ముడు చెల్లెళ్ళు అందరూ, వాళ్ళందరికీ మ్యారేజ్లు చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అలా చేసుకుంటూ వస్తున్న క్రమంలో వాళ్ళకి మ్యారేజీలు పెళ్లిళ్ళు అన్ని చేసి, వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళకి అన్ని ఇంక ఇంట్లో ఇప్పుడు సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ళే కదా, ఇంకా వాళ్ళు లేరు, మనమే ఇంకా. అలా వాళ్ళని చేసుకుంటూ వెళ్ళి వాళ్ళందరికి మ్యారేజ్లు అయిపోతాయి. నాకైతే పిల్లలు లేరు. ఇక పిల్లలు పుట్టలేదు. కొంచెం చాలా హాస్పిటల్కి మనకు వచ్చిన దాంట్లో చూపించుకుంటూ ఉంటే ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు, కానీ మ్యారేజ్ ఇంకా అయినాక 20 ఏళ్ళ దాకా పిల్లలు పుట్టలేదు. పెళ్ళేమగానే ఒక 4 years ఒక బాబు పుట్టి చనిపోయాడు. తర్వాత ఇంకేం లేదనమాట. సో అట్లా నాకు లైఫ్ నడుస్తా పోతా ఉంది. మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి మ్యారేజ్లు అయిపోయినాయి. ఒక కరెక్ట్గా 20 years కి, 20 సంవత్సరాలు మ్యారేజ్ అయిన 20 సంవత్సరాలకి నాకు ఒక బాబు. తర్వాత మళ్ళీ ఏమంటే ఒక 1.5 year తర్వాత అంటే మళ్ళీ ఒక బాబు. అంటే 21 years కి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరు పిల్లలు పుట్టిన రెండో బాబు పుట్టిన కరెక్ట్గా ఒక 1 year లోపే నా ప్రాబ్లం మొదలైంది. 2013లో ఒక బాబు, 2015లో ఒక బాబు పుట్టాడు. 2015 ఆఖరికి నాకు ప్రాబ్లం మొదలైంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, హార్ట్ సంబంధించిన ప్రాబ్లం అది. నేను ఆ హార్ట్ సంబంధించిన ప్రాబ్లం మొదలైంది. ఆ మొదలైన తర్వాత అప్పటిదాకా నా పరిస్థితి ఏంటంటే, అది తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, పెద్దగా దాచిపెట్టింది అయితే ఏమి లేదు. ఎంతో కొద్ది గొప్పలా ఉంటే అవి దేనికో దానికి ఉపయోగపడతాయని కొంచెం అట్లా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. సో నాకు ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో, ఆ కాసిన కూసిన కూడా అయిపోయింది. ఆ డబ్బులు కూడా కాసిన కూసిన అయిపోయినాయి. ఈ పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎలాగా, ఎట్లా, ఏ విధంగా అని చెప్పేసి అనుకుంటున్నా. ఆ పరిస్థితిలో ఇక మా మేడం అప్పటిదాకా బయటికి పోలేదు. కూలికి కూడా పంపించేవాడిని కాదు. ఎందుకంటే నేనుండగా నువ్వు కూలికి వెళ్ళేది ఏంది అనే టైపు. మా అమ్మ కూలికి వెళ్ళేది. మా అమ్మ చాలా సార్లు అనేది, అయ్యా నాకు తోడుగా వస్తే ఎంతో కొంత వస్తాయి కదరా, ఒక 100-150 అమ్మాయికి కూడా అని చెప్పేసి అనేది. సో కాదు కాదులేమ్మా, నేను మంచిగా ఇక్కడ సంపాదిస్తుంటే మీరు నన్ను కూలికి వెళ్తే నా విలువ ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడేవాడిని. అంటే లే లేకున్నా, పెద్దగా లేకున్నా కానీ నా మైండ్ సెట్ అన్నమాట అట్లాంటిది. సో అప్పటిదాకా నా భార్యను బయటికి పంపించకుండా చూసుకున్నాను నేను. ఎప్పుడైతే నాకు ఈ ప్రాబ్లమ్స్ మొదలైందో తప్పలేక, ఎందుకంటే నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఆ ప్రాబ్లం తోటి నేను బాగా ఇదైపోయాను, డిప్రెషన్ లాగా అయిపోయింది నా పరిస్థితి. ఇక అమ్మ,
మా మేడం ఇద్దరు కూలికి వెళ్ళి పిల్లల్ని పట్టుకొని ఉండేవాడిని ఇక ఇంట్లో. కూలికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చేవాళ్ళు, ఇల్లు జరుగుతూ ఉంది అంతే తప్ప ఏం లేదు. సో అట్లాంటి సమయంలో నాకు అది నా లైఫ్ గతం. ఇక ఆ సమయంలో, అలాంటి సమయంలో నాకు ఎంఎస్ఆర్ గారు వెస్టేజ్ అనే అవకాశాన్ని అప్పుడు తీసుకొచ్చారు. చూడండి, అప్పటిదాకా నేను అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. ఆ తర్వాత లైఫ్ ఎలా మారుతుందో చూడండి ఇక్కడి నుంచి. వెస్టేజ్ అనే అవకాశాన్ని నా దగ్గరికి ఎంఎస్ఆర్ గారు ఎక్కడో హైదరాబాద్ దగ్గర నల్గొండ జిల్లా మల్లేపల్లి అనే ఊర్లో, ఆయన కూడా ఏంటంటే వాళ్ళు అక్కడికి వ్యాపార రీత్యా, మాకు కనిగిరి దగ్గర ఎంఎస్ఆర్ సార్ది యాక్చువల్ గా ప్రకాశం జిల్లా కనిగిరి వెలిగండ్ల మండలం మోటిపల్లి అనే గ్రామం, అక్కడ స్వగ్రామం అయింది. అక్కడి నుంచి వాళ్ళు చాలా రోజుల క్రితం నల్గొండ వెళ్ళిపోయారు వ్యాపారరీత్యా. బట్టల వ్యాపారం చేస్తారు. సో ఆ వ్యాపారరీత్యా అక్కడికి వెళ్ళి ఈ సిస్టమ్ ద్వారా వెస్టేజ్ అనే దాన్ని ఆయన టేకప్ చేశాడు. ఆయన టేకప్ చేసి నా దగ్గరికి వస్తే, నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడు, నేను నా దగ్గర రావడానికి కారణం ఏంటంటే అంత దూరం నుంచి నేను పెద్దమ్మ కొడుకుని, కజిన్ బ్రదర్ని. సో నా దగ్గరికి వచ్చి ఈ ఈ సప్లిమెంట్స్ గురించి అవన్నీ తెలుసుకొని వచ్చాడు ఆయన. తెలుసుకొని వస్తే సప్లిమెంట్స్ ఇట్లాంటివి నేను రాగానే కొంటానా? కొనను. కాకపోతే దీంట్లో ఉన్న కొంచెం మంచి విషయాలని నాకు తెలియజేశాడు. ఏంటి ఆ మంచి విషయాలంటే, వెస్టేజ్ అనేది ఒక కంపెనీ, దీనిలో ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కెమికల్ లేకుండా తయారు చేస్తారు వీటిని. సో నేను వాడుకున్నా, బాగున్నాయి. ఈ ప్రొడక్ట్లు మీరు కూడా వాడుకోండి, బాగుంటాయి. ఎందుకంటే కెమికల్ లేని వస్తువులు కాబట్టి ఇవి వాడుకుంటే మీకు ఆరోగ్యంగా మీరు అందరూ బాగుంటారు. సో వాడుకొని బాగున్న తర్వాత నచ్చితే దీన్ని 10 మంది చెప్తే డబ్బులు కూడా వస్తాయన్నా, ఈ కంపెనీ చెప్తుంది అట్లా. దీనికి ఒక ప్లాన్ పెట్టారు అని చెప్పి వివరంగా చెప్పాడు. చెప్తే నా ఉద్దేశం ఏంటంటే, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాడంటే ఏదో లాభం ఏనుకుంటుందని. అంటే మనం ఎవరైనా ఆలోచించే మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, పెద్దమ్మ కొడుకైనా చిన్నమ్మ కొడుకైనా, ఎవరు వచ్చినా సరే, మనం బంధువులు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏదైనా చెప్పంగానే మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈయనకి ఏదో లాభం ఉంటే కదా అనే ఆలోచన చేస్తాం అనమాట. సో అట్లా ఆలోచించినా కూడా కొంచెం వచ్చిన వ్యక్తి ఎంఎస్ఆర్ గారు చాలా మంచి వ్యక్తి, వెస్టేజ్ అనే కాదు. సో ఎందుకంటే వేరే ఎవరికైనా సాయం చేయాలా అనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అనమాట. సో వచ్చిన వ్యక్తి మంచోడు కాబట్టి, సరే ఏంటనంటే, మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవి అంతే, ఇంకేం లేదు, ఒకసారి వాడి చూడు, బాగుందనుకో ముందుకు పోదాం, లేకుంటే ఆగిపోదు, ఏం నష్టం ఉందని అన్నాడు. నేను ఏమన్నానంటే, నువ్వు వాడుకున్నావా అని అన్నా ఒక పాయింట్. నేను వాడుకునే కదా నీ దగ్గరకు వచ్చిందని నవ్వుతా చెప్పాడు. సరే ఇప్పుడు నేనేం చేయాలనంటే, ఏం లేదు, ఇందులో ఐడి తీసుకోవాలన్నాను. ఐడి తీసుకోవాలంటే మరి డబ్బులు ఏమైనా కట్టాలా అన్నా. అప్పుడు చెప్పాడు, డబ్బులు కట్టేది ఏం లేదు, కట్టించేది ఏం లేదు, ఒక పైసా కూడా కట్టేది లేదు. మనం కట్టేది అయితే నేను కూడా యాడ్ అయ్యేవాడు కాదు. డబ్బులు అయితే కట్టేది ఏం లేదు, ఫ్రీగా మనకి ఇందులో మెంబర్షిప్ లాగిస్తారు. సో ఆ మెంబర్షిప్ దేనికంటే, ఈ కంపెనీ స్టోర్ యాడ్ ఉంటే అడిగిపోయి ఆ మెంబర్షిప్ చెప్పి మనం ప్రొడక్ట్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఆ మెంబర్షిప్ ఉండటం వలన డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి నాకు చెప్పాల్సిన పద్ధతిలో చెప్పింది. డిస్కౌంట్ వస్తుంది అంటే అది ఒక ఆశ కదా మనకు. ఎందుకంటే బయట మనం ఏ వస్తువులైనా ఎంఆర్పితో చెల్లించుకొని కొనుక్కుంటున్నాం. సో డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ మన పేరుతోటి బిల్ వస్తుంది అని చెప్పాడు. ఈ మాట చెప్తే ఇంకో మాట ఏమనంటే, ఆయన బ్యాగ్ లో ఒక 2 ప్రొడక్ట్లు తీసి, సబ్బు, పేస్ట్ ఇట్లాంటివి తీసి, ఇదిగో చూడన్నా ఈ పేస్ట్ చూడు, ఇది చాలా న్యాచురల్ ప్రొడక్ట్ ఇది. సో ఈ ప్రొడక్ట్ దీని మీద రాసి ఇచ్చాడు, మళ్ళీ ఏమైనా చూడు ఒకసారి అని చెప్పి నాకు చేతికి చెప్పించాడు. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా కదా సార్, చెప్తున్నా. సో దాని మీద చూశాను, దాని మీద రాసి ఉంది. ఆ ప్రొడక్ట్ మీద ఏమని రాసిందంటే, వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ 100% గ్యారంటీ క్వాలిటీ ప్రొడక్ట్, ఇఫ్ నాట్ సాటిస్ఫై కెన్ బి రిటర్న్ పాలసీ అని చెప్పి ఆ ప్రొడక్ట్ మీద రాసి ఉంది. నువ్వు వాడుకో, నువ్వు సాటిస్ఫాక్షన్ చెందకపోతే ఈ ప్రొడక్ట్ రిటర్న్ ఇచ్చేయన్నాడంటే, నాకు అప్పుడు అర్థమైంది, ఎక్కడ కూడా ఇట్లా మనం వాడే సబ్బులు, పేస్టుల మీద కానీ నువ్వు వాడుకో, నీకు నచ్చకపోతే రిటర్న్ అన్న ఆ పాయింట్ ఎక్కడ నేను చూడలేదు, వినలేదు కూడా. సో ఈ కంపెనీ ఆయన ఏం చెప్తున్నాడు, ఇట్లా పెట్టాడంటే ఏంటి దీనికి కారణం అని అడిగితే అప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఈ ప్రొడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ లేదన్నా అని అన్నాడు. ఇది తెలియకపోవడానికి జనానికి కూడా కారణం ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్ లేదు. సో ఇది 2004 నుంచి ఉంది అన్నాడు. అప్పుడు అన్నాడు 2004 నుంచి ఉంది అని. 2004 నుంచి ఉందా? ఇప్పటిదాకా మనకు తెలియదు ఏందని అన్నా. అంటే మనకు తెలియాలని రూల్ ఏం లేదు కదా సార్. అట్లా ఆయన చెప్పింది ఏంటంటే, మనకు తెలియాలని రూల్ ఏం లేదన్నా, ఎందుకంటే ఈ ప్రొడక్ట్ చాలా మందికి తెలియదు. ఇంకా మార్కెట్లో మాత్రం ఇది వాడుకున్న వ్యక్తి ద్వారా ముందుకెళ్తుంది. ఎందుకు ముందుకెళ్తుంది? ప్రొడక్ట్ క్వాలిటీ పెట్టాడు కంపెనీ ఆయన, కానీ నడిపించాల్సింది ఎవరంటే వాడుకున్న వ్యక్తి, వేరే వ్యక్తి చెప్తేనే ప్రొడక్ట్ ముందుకు నడుస్తుంది. ఇది ఈ కంపెనీకి ఉన్నటువంటి విధి విధానం. దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారు అని చెప్పి నాకు
నాకు అర్థం కాలేదు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అది ఏంది అర్థం కాలేదు. నాకు అర్థమైంది ఏంటంటే వాడుకున్న వ్యక్తి వేరే వ్యక్తికి చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే మంచి విషయం కదా, తప్పేముంది. ఇది ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది, ఇది వాడుకుంటే పళ్ళ తీపులు తగ్గుతాయి. ఈ సోప్ వాడుకుంటే న్యాచురల్, మురికి పోతుంది. ఏమన్నా పొక్కులు బొక్కులు అట్లాంటివి ఉన్నా కానీ పోతాయి అనుకో మనకు అర్థమైన తర్వాత. సో బాగుంది అన్నప్పుడు వేరే వాళ్ళకి చెప్పేదానికి తప్పేముంది అందులో అని అన్నప్పుడు, ఇప్పుడు చెప్పాలన్నా తప్పనిసరిగా చెప్పాలనా అని అన్నా. ఏం అవసరం లేదు, నువ్వు వాడుకో అన్నట్టు. తప్పనిసరిగా చెప్పాలంటే మరి అది ఒక మళ్ళీ కండిషన్ అంటే మళ్ళీ కుదరదు కదా. ఎందుకంటే నా పని నాకు సరిపోద్ది. ఒకవేళ నేనేం పని చేయట్లేదు కానీ మాట వరుస నా పని నాకు సరిపోద్ది. దీని గురించి మళ్ళీ పోయి నేను వేరే వాళ్ళకి అటు చెప్పేది ఇదంతా నాకెందుకు అన్నట్టుగా తప్పనిసరి చెప్పాలంటే అట్లా ఏం లేదన్నా, అవసరమే లేదు. ఫస్ట్ నువ్వు వాడుకో అని చెప్పాను అన్నాడు. సో నేను ఐడి చేసుకోవటానికి కోసం ప్రయత్నం, ఆ ఐడి ఎలా చేయాలి ఏంటనంటే ఆర్డర్ ఫామ్ ఇచ్చాడు, దాని మీద సంతకం పెట్టమన్నట్టు పెట్టా. రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వమన్నట్టు ఇచ్చిన. దానికి కంపెనీ ఆర్డర్ ఫామ్ ఉంటే దాని మీద ఆర్డర్ ఫామ్ మీద అన్ని టిక్ పెట్టుకున్నాడు. షాప్ ఎక్కడ ఉంది తీసుకుందామని నేను చెప్పన్నా. రేపల్లి మధ్య చెప్పా కదా, ఒక 50-60 వేల మంది జనాభా ఉన్న ఊరు, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, మార్కెట్ యార్డు, రైల్వే స్టేషన్, బస్ స్టాండు, ఇట్లా పెద్ద ఊరు, తాలూకా స్థాయి. ఇంత పెద్ద ఊర్లో ఈ షాప్ లేదా? ఇందాకేమో కంపెనీ అది ఇది అని ఏదేదో చెప్పావు నువ్వు. ఇంత పెద్ద ఊర్లో షాప్ లేదా అని అన్న ఒక మాట. ఇంత పెద్ద ఊర్లో షాప్ లేదంటే ఒక మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, అన్న స్వాతంత్రం, మన ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగిండు. 1947 అని చెప్పా, తెలుసు కాబట్టి. ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే ఇప్పటికీ కొన్ని గ్రామాలకి కరెంట్ లేదన్న, కొన్ని గ్రామాలకి కరెంట్ లేదు, రోడ్లు లేవు, నీటి సదుపాయం లేదు, బస్సు సౌకర్యం లేదు, స్కూల్స్ లేవు, ఇట్లా అనేక రకాల సదుపాయాలు కొన్ని గ్రామాలకి ఇప్పటికీ లేవన్న. 1947 స్వాతంత్రం వస్తే అన్నాడు. నాకు బల్బు వెలిగింది. ఆ మాటకి నాకు అర్థమైంది, అంటే ఈ కంపెనీ వచ్చింది కానీ మౌత్ ప్రచారం అవ్వటం వల్ల, దీనికి ఇంకా జనంలోకి రాకపోవటం వల్ల, ఎక్కడ అందుబాటులో స్టోర్స్ జనానికి ఎక్కడైతే ఎక్కడ ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉంది. ప్రజెంట్ మనకి ఇంకా ఇక్కడ తెలియదు కాబట్టి ఇక్కడ లేదు అంటే ఈ కారణం అని చెప్పేసి నాకు అర్థమైంది. సో ఎప్పుడు వస్తుంది ఇక్కడికి? ఇక్కడ కూడా మనలాంటి వాళ్ళం జనానికి చెప్పి తయారు చేస్తే ఈ ప్రొడక్ట్ సేల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా షాప్ మన ఊరు కూడా వస్తుందని నాకు అర్థమైపోయింది. సో ఆ మాటలకు అర్థమైంది. సో నేనేం చేయాలి ఇప్పుడు కొనుక్కోవటం కోసం? ఎక్కడ ఉందని అడిగినాడు. గుంటూరు, విజయవాడ అని చెప్పండి. గుంటూరు పోవాలనా అన్న అనేసరికి ఒకటే మాట అన్నాడు, నేను ఉండేది మల్లేపల్లి కదా, సికింద్రాబాద్ 100 కిలోమీటర్లు, అక్కడ పోయి తెచ్చుకుంటున్నానని చెప్పిండు. నాకు అన్ని అట్లా కొంచెం అవి చెప్పినప్పుడు నాకు సరే వాడి చూద్దాం ఒక్కసారి, గుంటూరు అయితే పోయి తెచ్చుకుందామని. నేను తెచ్చుకుంటాలయా అని చెప్పానన్న. కాదు నేనే తెస్తానని చెప్పి ఆయనే పోయి తీసుకొచ్చి ఇచ్చారు. సో ఆ ప్రొడక్ట్ తెచ్చిన తర్వాత అన్ని క్లియర్ గా ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి చెప్తున్నాడు ఆయన. తెచ్చాడు పెట్టి, ఫ్లోర్ క్లీనర్ ఇది ఇట్లా వాడుకోవాలి, ఎక్కువ వేయకూడదు, బట్టలు లిక్విడ్ ఒక మూత సరిపోద్ది, 50 రోజులు వస్తుంది, నీకు సబ్బులు సర్పు కంఫర్ట్ ఇవన్నీ ఏం అవసరం లేదు అని మా మేడానికి చెప్తా. వంట నూనె గురించి చెప్పాడు కాసేపు. అదొక 10-15 నిమిషాలు వంట నూనె గురించే చెప్పాడు. ఆ వంట నూనె గురించి చాలా అద్భుతం అనిపించింది నాకు ఆయన మాటలతోటి. సో వాడితే కదా మనకు కూడా తెలిసేది. ఆయన చెప్పాడు, మాటలు చెప్పాడు, మాటలకిను వస్తువు ప్రొడక్ట్ ఎలా ఉంటుందో మరి మనం వాడితే కదా ఆయన చెప్పినంతగా ఉందో లేదో వాడిన తర్వాత అర్థమవుతుంది అనుకున్నా. సరే వాడటం స్టార్ట్ చేసినాం. చాలా బాగున్నాయి అనిపించింది నాకు కూడా. ఎందుకు అంటే రోజు రోజుకి, ఫస్ట్ రోజు ఒక రకంగా అనిపించిన, ఒక్కొక్క రోజు వాడుతూ ఉంటే, టీ పొడి స్టార్టింగ్ లో బాగలేదని చెప్పిన, తర్వాత వాడుతూ ఉంటే అది కూడా బాగా నచ్చింది. సో ఎందుకంటే డైజెషన్ మంచిగా ఉంది, గ్యాస్ట్రిక్ సమస్య లేదు. వంట నూనె వల్ల కానీ టీ పొడి వల్ల కానీ ఇటు వల్ల గ్యాస్ సమస్య అనేది తగ్గింది అనిపించింది నాకు. సో జనరల్ గా ఇంట్లో వాడే వస్తువులు అన్ని మా మేడం బాగున్నాయి అని చెప్పింది. ఇలా వాడుకుంటున్న క్రమంలో ఒక 20 రోజులకి దగ్గర దగ్గర వస్తువులు అయిపోతున్నాయి. ఆ టైంలో చెప్పింది మళ్ళీ, ఎక్కడి నుంచి తెచ్చారో కానీ ఇవే తీసుకురావాలి నువ్వు అని అన్నది ఒకటే మాట. ఇక ఇంట్లో హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు ఆర్డర్ ఇస్తే మనం తప్పదు కదా. సో నేను చేసేది ఏం లేదు, ఇంటి దగ్గర ఉంటున్నా ఆ సమయంలో. ఎందుకంటే ఆల్రెడీ ఆరోగ్యం బాగలేక నాకున్న సమస్యతోటి ఇంట్లో ఉంటాను. తీసుకురమ్మంటే సరే అని చెప్పి అన్నాను. ఎంఎస్ఆర్ గారికి ఫోన్ చేశా, ఈ ఎక్కడి నుంచి తెప్పించి ఇచ్చావో ఒక్కసారి నాకు ఆ అడ్రస్, అది ఎంత పెడితే, లేకపోతే నువ్వు రా అని చెప్పానంటే వచ్చిండు పాపం. వచ్చి 2వ రోజు నన్ను ఎక్కడంటే గుంటూరులో గోరంట్లో ఉన్నది షాప్. అప్పుడు
అక్కడికి వెళ్ళి ఆ షాప్ చూపించి ఇదిగో ఇక్కడ ఎక్కి ఇక్కడి నుంచి దిగి, అంటే గుంటూరు వెళ్ళేవాడిని కాదు, నాకేం అవసరం ఉంది గుంటూరు. నేను వెళ్ళేవాడిని, ఎందుకు వెళ్ళేవాడిని అంటే నా సరుకు మాత్రమే వెళ్ళి సేల్ చేసుకుని, ఎక్కడ సేల్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి అమ్మటే మళ్ళీ నా ఎమ్మటి తోడు ఉండేవాళ్ళు అప్పట్లో. అట్లా నేను గుంటూరు వెళ్ళేవాడిని, లేకపోతే గుంటూరు నాకేం అవసరం లేదు. సో ఈ పనికి వెళ్ళాలంటే నేను మళ్ళీ ఎక్కడ దిగి ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్న నాకు, ఇదిగో రైల్వే స్టేషన్ దిగి ఇట్లా ఎక్కి ఆటో ఎక్కి ఇక్కడ గోరంట్లకి ఇలా రావాలని చెప్పి క్లియర్ గా చూపించండి నాకు. అక్కడికి వెళ్ళి అవన్నీ కొనుక్కున్న తర్వాత, ఆ కొనుక్కునేటప్పుడు ఒక 3 నెలలు తీసుకుందామని అని పెట్టుకుంటుంటే నవ్వుతా, ఎందుకన్నా అమ్ముకోవడానికి తీసుకుంటున్నావా అని అడిగిండు. అదేందా ఎట్లా అన్నావు అని అంటే, మరి ఎందుకన్నా అన్ని తీసుకుంటావు, నెల నెల కొనుక్కో. అప్పుడు చెప్పిండు కన్సిస్టెన్సీ అనే ఆఫర్ గురించి. కన్సిస్టెన్సీ అనే పద్ధతి ఉంది దీనిలో. నెల నెల, పోయిన నెలలో 3,400 కొనుక్కున్నావు కదా, ఈ నెలలో మీకు కావాల్సిన 3,400, 3,500, 3,600 కొనుక్కో. 100 PV, 100 PV అనే ఉంటది బిల్లు, నీకు బిల్లు 100 PVతో ఇస్తారు. అలా చూసుకొని కొనుక్కో. ఇలా కొనుక్కున్నావు అనుకో, 4 నెలలు కొన్నావు అనుకో, 5వ నెలలో నీకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన వస్తువులు నీకు సరిపోని వస్తాయన్నా అని చెప్పాడు. నీకు వచ్చే క్యాష్ బ్యాక్ అయితేనేమి, ఆ ప్రొడక్ట్ వోచర్ అయితేనేమి, మొత్తం కలిపితే నీకు ఇంట్లో సరిపోతాయి వస్తువులు, మళ్ళీ 5వ నెలలో ఫ్రీగా డబ్బులు కూడా రూపాయి కూడా పెట్టకుండా అని అన్నాడు. భలే కనెక్ట్ అయింది నాకు ఆ పాయింట్. ఎందుకంటే ఇప్పటిదా మనం కొనే వస్తువులు చెత్తయి, మనకు అర్థంగా తెలియదు మనకు. కానీ ఎవరో ఒకళ్ళు చెప్పడం ద్వారా ఈ వస్తువులు వాడిన తర్వాత ఇంత మంచి క్వాలిటీ ఇస్తూ కూడా మళ్ళీ 5వ నెలలో ఫ్రీ ఇస్తానంటే, ఇంత గొప్ప కంపెనీ మహానుభావుడికి దండం పెట్టాలని నాకు అట్లా అనిపించింది అప్పుడు ఆ సమయంలో. ఎందుకంటే ఒక నెల వస్తువులు మనకు సరిపడ, బయట ఇప్పుడు దాకా ఎవరైనా ఇచ్చిందంటే ఎవ్వరు ఇవ్వాల. కానీ ఇంత గొప్ప వ్యక్తి మహానుభావుడు ఈ కంపెనీ మేనేజ్మెంట్ కి నిజంగా దండం పెట్టొచ్చు అని ఊరికే అనుకున్నాం. అట్లా నాకు అనిపించి అన్నయ్య అనమాట ఆ సమయంలో. సో 4 నెలలు వాడుకుంటే 5వ నెలలో ఎవరు సార్ బయట ఇచ్చేది మనకి, బెల్లం ముక్క కూడా పెట్టరు. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సరుకులు తెచ్చేది నేనే ఇంట్లో సరుకులు చాలా రోజులు నెల నెల కావాల్సిన తెచ్చుకుంటాం కదా. అప్పట్లో కొంచెం తక్కువలో మా ఇంట్లో 700 రూపాయలు ఇస్తే సరుకులు తెచ్చేవాడిని. అలా సరుకులు నెలకు తెచ్చుకునే మేము సరుకులన్నీ కట్టినాక అడిగేవాడిని, కొంచెం బెల్లం పెట్టండి సార్ అని. బెల్లం పెట్టేవాడు. ఎప్పుడు పెట్టేవాడు అంటే, నాకు 7వ తరగతి కాడి నుంచి నేను సరుకులు తెచ్చేవాడు కదా, 10వ తరగతి దాకా నెల నెల పెట్టేవాడు. 10వ తరగతికి వచ్చిన సమయంలో ఆ కొట్టాయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒరే నీకు సిగ్గు లేదంటారా, మేసాలు వస్తాయి నీకు, బెల్లం ఇంకా అడుగుతావు అని అన్నాడు ఒకరోజు. నాకు ఆ దెబ్బతోటి ఇక నేను అడగటం మానేసి, అంటే ఉన్నది చెబుతున్నాము, అంటే బయట బెల్లం ముక్క కూడా పెట్టరు, చాక్లెట్ కానీ ఇయ్యరు. సో ఈ కంపెనీ మహానుభావుడు 4 నెలలు కొనుక్కుంటే 1 నెల ఫ్రీగా ఇస్తానంటే ఎంత గొప్ప కంపెనీ అబ్బా అనిపించింది. సో అట్లా నేను వాడుకుంటూ, మేము ఆ కన్సిస్టెన్సీ పద్ధతిలో ఉంటూ మేము ముందుకు కొనసాగుతున్న క్రమంలో వాడుకుంటున్నా. నేను ఏ మీటింగ్కి వెళ్ళాలా, నాకు ఈ కంపెనీ గురించి ఏం తెలియదు అంతే. సో మంచి మంచి ప్రొడక్టు, మంచి కంపెనీ, సో అంతే, ఇంకేం లేదు. అలా వాడుకుంటూ ముందుకెళ్తున్నా. ఒక 1 year గడిచింది. ఇంట్లో జనరల్ గా వాడుకునే వస్తువులతోటే నాకు 4 నెలలు కొనుక్కుంటే 1 నెల ఫ్రీ, 4 నెలలు కొనుక్కుంటే 1 నెల ఫ్రీ, ఇలా వాడుకుంటూ వెళ్తున్నా. ఇలా వాడుకుంటూ వెళ్తున్న క్రమంలో ఫోన్ చేస్తుండేవాడు. అంతకుముందు ఎప్పుడో 6 నెలలకు ఫోన్ చేసే ఆయన ఇప్పుడు నెలలో 3 సార్లు ఫోన్ చేస్తున్నాడు. అన్న ఎలా ఉన్నాయి, బాగున్నాయా అనేవాడిని. బాగున్నాయా అనగానే, ఒక్కసారి మీటింగ్ రానా దీని గురించి తెలుసుకుందాం అన్నాడు. ఏం మీటింగ్ ఉంటది, సబ్బులు పేస్టుల గురించి ఏముంటది మీటింగ్. నా ఆలోచన వెళ్ళక ముందే నా ఆలోచన ఎలా ఉండేదంటే, ఏం మీటింగ్ ఉంటది, సబ్బులు పేస్టుల గురించి అసలు ఏం మీటింగ్ ఉంటది, మీటింగ్ రమ్మని అంటున్నాడు, ఏం మీటింగ్ ఉంటది, ఈ మీటింగ్ కోసం మనం వెళ్ళేది ఏంది, అసలు సబ్బుల పేస్టుల గురించి నేను తెలుసుకోవటం ఏంది, నాకు అవసరం లేదు దాని గురించి రమ్మంటాడు ఏందని. నాకు కుదరదులయ్యానండి. ఏం కుదరదు, ఏం చేస్తున్నా, ఏమి ఎరగబడి చేసేది ఏం లేదు, కానీ కుదరదులే అనేవాడిని. సో అట్లా చాలా రోజులు ఆ టైం వేస్ట్ చేసిన. దగ్గర దగ్గర 1 year జరిగిపోయింది. మళ్ళీ ఒక అకేషన్, ఊర్లో మా అత్తగారి ఊరు అదే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అదే, మా అమ్మ వాళ్ళది. సో నేను అక్కడికి వెళ్ళి ఒక సందర్భం, ఒక సంవత్సరానికి ఒకసారి ఒక జాతర లాంటిది చేస్తారు. మా అంటే కుటుంబంలో ఒక పెద్ద ఆయన ముత్తాత ఒక ఆయన జీవ సమాధి లాగా అయితే అది అక్కడ 5 రోజులు పండగలాగా చేస్తారు అయింది. సో 5 రోజులకు అందరం ఎక్కడెక్కడ వాళ్ళు అందరం కలుస్తాం అనమాట. అక్కడికి అందరం వెళ్ళి కలిసి అది బాగా చేస్తారు. సో అట్లా ప్రతి సంవత్సరం వెళ్తుంటాం అనమాట. ఇక మా కుటుంబం మొత్తం పిల్లల్ని తీసుకుని, నా భార్యను తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా మా మేడం ఏమో ఈ లగేజ్ గిగేజ్ తీసుకొని డైరెక్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది. నేనేం చేస్తానంటే మా సేన వాళ్ళ ఇంటికి పోతా. అదే సార్,
ఎంఎస్ఆర్ సార్ వాళ్ళ ఇంటికాడికి పోతాం. మా చిన్నమ్మ ఆడికి వెళ్ళంగానే నాకు ఎందుకని ఆడికే పోబుద్ది అవుతుంది అనమాట. సో మా చిన్నమ్మ చూసాయా బాగుండరా, ఎవరు అమ్మ కూడా వచ్చిందంటే వచ్చిందమ్మా నీ వాళ్ళ అమ్మలు ఇంటికి పోయిందని చెప్పన్నా. పిల్లలు బాగుంటారంటే అందరం వచ్చినామమ్మా అని చెప్పాను అన్నాను. సో ఇంకా మాటల్లో ఏమన్నదంటే అయ్యా ఆరోగ్యం ఎట్టుందిరా అంది. నాకు ఎమ్మటే కొంచెం బాధ వేసి ఆరోగ్యం ఏముందమ్మా నాది ఎప్పుడు అన్నట్టుగా ఉంది, నా పరిస్థితి బాగలేదు. సో డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు, ఆపరేషన్ చేయాలంటున్నారు, 5 నుంచి 10 లక్షల దాకా అవుతుంది అంటున్నారు. నా దగ్గర ఏమో డబ్బు లేదు. సో జరుగుతుంది, ఏదో ముందుకెళ్తుంది కానీ లైఫ్. వాళ్ళు కూలి ఇంకా నారత్వం పెద్ద అమ్మ పోయి ఏదో కూలి నాలి చేసి బతికిస్తున్నారు. నాకైతే చాలా ఇదిగా ఉంటుంది, తలగొట్టేసినట్టే ఉంటుంది. సో ఏం జీవితమో కానీ అర్థం కావట్లేదు. ఒక సంవత్సరం పైబడి ఇంటికాడే ఉంటున్నాను, ఇట్లా ఉందా మా పరిస్థితి అని చెప్పేసి కొంచెం కళ్ళమని నీళ్ళు వచ్చేసింది. ఆమె కొద్ది కళ్ళమని నీళ్లు పెట్టుకుని బాధపడతా ఇక ఏమంటే కొంచెం నాకులాకి మైండ్ అనమాట, ఊరకనే కొంచెం ఎక్సైట్మెంట్ అవుతుంది. సో వాళ్ళందరూ అంతే, మా అమ్మోళ్ళు వాళ్ళ అక్క చెల్లెళ్ళు మ్యాక్సిమం అందరూ ఎక్సైట్మెంట్ మైండ్ సెట్ అనమాట. కొంచెం నా మైండ్ కూడా అట్లాంటిదే దగ్గరగా. కొంచెం బాధపడతా ఉన్నది, నా కళ్ళమని నీళ్ళు వచ్చేసినాయి. నేను అటు తిరిగి ఈలోపు ఎంఎస్ఆర్ గారు పక్కనే ఉన్నాడు. అన్న ఎప్పుడు వచ్చింది ఏంటంటే ఇప్పుడే వస్తున్నావా అన్న. ఇంకెమ్మటే మా చిన్నమ్మ అందుకున్నది, నువ్వు వీళ్ళకి కాళ్ళు నొప్పులు తగ్గినాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, వాళ్ళకి అవి తగ్గినాయి, అవి తగ్గించేది, ఈ తగ్గించేది అని ఫోన్లలో చెప్తున్నావు కదా. అన్న కూడా దగ్గర ఒక 2 సంవత్సరాల నుంచి బాగుండట్లేదు పాపం, చిన్న పిల్లలు లేక పుట్టిండ్రు, ఏదన్నా మన ఏమన్నా ఉపయోగపడతాం ఇప్పించవచ్చు కదా అని చెప్పాను. అది ఒక్కటే మాట అంతే. ఇంకా ఆయన అట్లా మెలకుండా సరేలేని అట్లా పోయిండు. నేను కూడా ఆయన నుంచి వెళ్తున్నాలే మంచి ఇంటికి పోతున్నా అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. నేను అక్కడ 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము మా ఊరు వచ్చేసినాం రేపల్లె. ఎంఎస్ఆర్ గారు కూడా మళ్ళీ అక్కడికి నల్గొండ వెళ్ళిపోయి ఒక 2 days తర్వాత నా దగ్గరికి వచ్చాడు, రేపల్లి వచ్చాడు. ఆ రేపల్లి వచ్చి అన్న నీ ఆ ఫైల్స్ ఒక 2 జతల బట్టలు పెట్టుకో అని చెప్పేసి నన్ను ఎమ్మడి పెట్టుకొని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళింది ఎక్కడికి తీసుకెళ్ళాడంటే సికింద్రాబాద్ తీసుకెళ్ళాడు. నేనేమనుకున్నానంటే మంచి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడేమో. నేను చూపించిన హాస్పిటల్స్ అన్నీ అప్పటికి 5-6 హాస్పిటల్ తిరిగి ఉన్నా, ఇంక తగ్గేది కాదు జీవితకాలం, ఇది ఇలాగే ఉంటదని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో నేను వచ్చి తీసుకెళ్తానికి మంచి హాస్పిటల్, ఇంతకు మించి మంచి హాస్పిటల్ ఏమన్నా తీసుకెళ్తాడేమో అనుకున్నాను. తీరా ఎక్కడ తీసుకెళ్ళాలంటే సికింద్రాబాద్ దిగిన తర్వాత మనకి క్లాక్ టవర్ దగ్గర మన హెడ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళాడు. నేను ఆడికి తీసుకెళ్ళినప్పుడు నేనేమనుకున్నానంటే ఆల్రెడీ దాంట్లో చేస్తున్నాడు కదా ఆయన, ఆడేదైనా పని ఉందేమో ఇది అయిపోయినాక తీసుకెళ్తాడులే అనుకున్నాను. తీసుకెళ్ళి ఏం చేశాడు, మనకి ప్రొడక్ట్ ట్రైనర్ ఉంటాడు, ఆ ట్రైనర్ దగ్గర ఉన్నటువంటి క్యాబిన్ ఉంటుంది ఆయనకి. ఆ క్యాబిన్ లో ఆయన సార్ ఉన్నారు, ఆ లోపల కూర్చోబెట్టండి అన్న. తీసుకెళ్లి సార్ తోటి మాట్లాడుతున్నాడు. ఏమనంటే సార్ ఇట్లా సో అండ్ సో మా కజిన్ బ్రదరు లేక పిల్లలు పుట్టిండ్రు, ఆయన ఏదో సమస్యతో బాధపడతా ఉన్నాడు, ఆ సమస్య క్లియర్ చేయడం కోసం మన ప్రొడక్ట్లు ఏమైనా ఉపయోగపడతాయేమో మాట్లాడండి అని చెప్పేసి నాకు కొంచెం ఫోన్ మాట్లాడుతున్నాను అని చెప్పి ఆయన బోటికి వెళ్ళిపోయాడు. సార్ నన్ను అడిగిన, ఆయన పేరు నరేన్ గారు, అప్పుడు కంపెనీ ట్రైనర్ 2 రాష్ట్రాలకి నరేన్ గారు ఉన్నాడు. ఆ నరేన్ సార్ ఏం చేశారంటే ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటని అడిగిండు. నా ప్రాబ్లం చెప్పిన, ఈ ఫైల్ ఆయన చేతిలో పెట్టి, ఆ ఫైల్ మోతేసి మళ్ళీ ఏం అసలు ఫైల్ అని చెప్పి నా చేతిలో పెట్టి అసలు మీ సమస్య ఏందో చెప్పండి అన్నాను. నా సమస్య ఏంటంటే నాకు ఆ నొప్పి వస్తుంది ఎప్పుడన్నా వారానికి 10 రోజులకు ఒకసారి నొప్పి వస్తే 2 రోజులు ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే ఒక సూది తీసుకొని ఊరికి ఇట్లా పెట్టి కొడతా ఉన్నట్టు ఉంటుంది. ఆ వచ్చిన నొప్పి ఎట్లా ఉంటుంది అంటే అట్లా కొట్టి ఆగిపోదు, అయిపోదు. ఆ నొప్పి ఎలా ఉంటుంది అంటే 2 గంటలు 3 గంటలు, ఒక్కో రోజు హాఫ్ డే ఉంటుంది, ఒక్కో రోజు అంతా కూడా ఉంటుంది. అట్లా ఉంటది అనమాట. ఆ సూది కొట్టి కొడతా ఉంటది ఇట్ట. ఆ బాధకు భరాయించలేక చచ్చిపోదాం అనిపిస్తుంది అనమాట. అట్లా ఉండేటువంటి పరిస్థితిలో ఉంటుంది సార్ నా పరిస్థితి అని చెప్పంటే, ఆయన ఏం చేశాడంటే నవ్వుతా ఏమన్నాడు, మీది పెద్ద సమస్య కాదులే సార్, మీ సమస్య పెద్ద సమస్య కాదు, హార్ట్ ప్రాబ్లంతో మీరు చనిపోరని మాత్రం గ్యారంటీ రాసిస్తా సార్, మరి నేను కొన్ని ప్రొడక్ట్ చెప్తా రాసుకోండి అన్నాను. నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఆ మాట అనగానే. ఎంత ధైర్యం అంటే ఒక 1000 ఏనుగుల బలం వచ్చింది. గుండె జబ్బుతో నేనేమనుకుంటున్నాను, గుండె జబ్బుతోనే చనిపోతా, గుండె జబ్బుతో ఎప్పుడు ఆగిపోద్ది గుండె అనే ఆలోచనతో ఉంటాను. ఎందుకంటే చిన్న పిల్లలు కనీసం వాళ్ళకి ఒక 15 సంవత్సరాల వయసు వచ్చేదాకా బతికిచ్చు దేవుడా అని కొన్ని వందల వేల సార్లు లక్షల సార్లు అనుకుని ఉంటా, ఒక 15 ఏళ్ళు వచ్చేదాకా. ఎందుకంటే 15 ఏళ్ళు వస్తే పిల్లోడు ఏదో పని చేస్తాడు, కనీసం వాళ్ళ అమ్మకి సపోర్ట్ అవుతాడు అని చెప్పేసి ఆలోచన చేసేవాడు అనమాట. సో కుటుంబాన్ని ఏ విధంగా లాక్కొస్తాడు, 15 ఏళ్ళు వచ్చంటే మగ పిల్లోడు 15 ఏళ్ళు వస్తే ఏదో పని చేయగలుగుతాడు అనేది నా ఒపీనియన్, నా ఆలోచన కూడా. సో నాకు అట్లా అనిపించేది, బతికిచ్చి దేవుడు ఒక 15 ఏళ్ళు వచ్చేదాకా అని చెప్పేసి అనుకుంటా ఉండేవాడిని. అలాంటిది నాకు దేవుడి రూపంలో మరి ఎంఎస్ఆర్ గారు
వెస్టేజ్ అనే గొప్ప కంపెనీలో ఆయన ఉండబట్టి మరి ఆ దేవుడు ఎంఎస్ఆర్ గారు నా దగ్గరికి మనసు పంపించాడు అనమాట. పంపిస్తే నాకు మంచి చేయాలని ఒక మంచి తలంపుతోటి ఈ కంపెనీలో మంచి క్వాలిటీ ప్రొడక్ట్ వాడిస్తూ సప్లిమెంట్లను ఒక 1 year తర్వాత మరి సార్కి ఆలోచన కలగటం రావటం, ఇదంతా ఏదో ఒక కొంతమందికి ఇట్లా ఎట్లా ఉంటదంటే ఏదో కొంతమంది నమ్మబుద్ధి కాదు. చాలా ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పటికి నేను హాస్పిటల్ చూపించిన ఫైల్స్ మొత్తం 5-6 హాస్పిటల్ తిరిగిన ఫైల్ అంతా గుంటూరులో ఎవరో ఒకరి దగ్గర ఉంది. ఇప్పుడు అది ఎవరి దగ్గర ఉందో కూడా నాకు తెలియదు. ఒక టైంలో తిరుమల రావు గారికి ఇచ్చాయి. ఇది నిజం అవుతుందా సార్ అంటే, ఇదిగో చూపించుకోండి అని చెప్పి ఆయన చేతికి ఇచ్చాను. అంత ముందు దాకా నాకు బ్యాగ్ లో పెట్టుకుంటుండేవాడిని. ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అని చెప్పి చెప్పుకోవటానికి ఆ ఫైల్స్ మొత్తం బ్యాగ్ లో పెట్టుకుని ఉండేవాడిని. సో నేను ఎప్పుడైతే నాకు ఆ సార్ చెప్పిన మాటలకు ధైర్యం వచ్చింది, నేను సప్లిమెంట్లు తీసుకోవటం మొదలుపెట్టిన. సప్లిమెంట్ తీసుకోవటానికి రాసిస్తే ఆ రాసిచ్చిన సప్లిమెంట్ తీసుకోవటానికి డబ్బులు లేవు. నన్ను తీసుకెళ్ళింది ఎంఎస్ఆర్ గారు, ఆయనే ఇప్పించాడు. అవి తీసుకొని మళ్ళీ అడిగాను సార్ని. ఏం అడిగాడనంటే ఎలా వాడుకోవాలి సార్ అని అడిగినప్పుడు చెప్పాడు. ముందు చెప్పాడు ఆల్రెడీ ఒకసారి ఏమనంటే, సప్లిమెంట్ మందులు కాదు, మెడిసిన్ కాదు, భయపడాల్సిన అవసరం లేదు, సైడ్ ఎఫెక్ట్లు రావు. ఇవి కొన్ని రకాల పూల నుంచి, మొక్కల నుంచి, ఫ్రూట్స్ నుంచి తయారు చేస్తారు. సో వీటి వల్ల న్యాచురల్ గా ఉంటాయి ఇవి. అవి క్యాప్సిల్స్ రూపంలో, టాబ్లెట్ రూపంలో, సాచెట్ రూపంలో ఉంటాయి. ఇవి మీరు వాడుకున్న రోజులు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎన్ని రోజులు వాడుకున్నా వాడుకోవచ్చు. మెడిసిన్ తో పాటు కలిపి వాడుకోండి ముందు చెప్పిండు. తర్వాత మళ్ళీ పోయింది ఎలా వాడుకోవాలి సార్ అని చెప్పినప్పుడు అవి ఇస్తూ మళ్ళీ చెప్పాడు, ఇక మెడిసిన్ తో పాటే కలిపి వాడుకో, ఇదిగో ఇది ఇలా వాడుకో, ఇలా వాడుకో, ఇలా వాడుకో అని చెప్పాడు. సో నేను వాడిన ప్రొడక్ట్లు ఏంటంటే క్రిల్ ఆయిల్ ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, కోయంజమ్ క్యూటన్ ఒకటి, ప్రోకార్డ్ ఒకటి, LRG9, ఫుడ్ ప్యాచెస్, అలోవెరా ఆమ్లా, ఇవి కామన్ గా వాడుకుంటున్నా. వంట నూనె రైస్ బ్రాన్ ఆయిల్, అది మస్ట్ అండ్ షుడ్ అప్పటికి 1 year నుంచి వాడుకుంటా ఉన్నాను. సో ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఒక 4 నెలల తర్వాత వెళ్ళి చెకప్ చేయించు, అట్లీస్ట్ ఒక 6 months యూజ్ చేయండి అని చెప్పాడు ఆయన నాకు, ట్రైనర్. చెప్పినప్పుడు ఆ ప్రొడక్ట్ తీసుకున్నా, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ధైర్యం, ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఆ మాటతోటి. నువ్వు గుండె జబ్బుతో చనిపోవు అన్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం, 1000 ఏనుగులు బలం వచ్చినంత పని అయింది నాకు. సో ఎంఎస్ఆర్ గారు నేను ఇద్దరం కలిసి ఇక ఇంటికి రిటర్న్, నన్ను బండికి ఇచ్చాడు, నేను రేపల్లి వచ్చేసిన, సారు మల్లెపల్లి వెళ్ళిపోయిండు. ఇక ఈ సప్లిమెంట్ కూడా ఇంట్లో వాడుకునే వస్తువులు వాడుకుంటున్నప్పుడు మీటింగ్ రమ్మని పిలిస్తే వెళ్ళేవాడిని కాదు. సో ఈ సప్లిమెంట్లు వాడుకుంటున్నా, ఒక్కొక్క నెలకి నా బాడీలో ఏదో చేంజెస్ కనబడతా ఉన్నాయి. ఇలా వాడుకుంటున్న క్రమంలో నాకు ఒక్కొక్క నెలకి ఏదో మొత్తానికి తేడా కనపడుతుంది. 4 నెలలు అయిన తర్వాత వెళ్ళి టెస్ట్కి వెళ్ళా. ఆ టెస్ట్ చేయించిన తర్వాత డాక్టర్ గారు కూడా స్టన్ అయిపోయింది. ఎందుకంటే ఎనీ టైం ఎప్పుడు నేను చెకప్ చేయించినా 350% LDL ఉండేది సార్. ఒక వాల్ బ్లాక్ అయి ఉన్నది. సో అవి పెరగకుండా మాత్రం మెడిసిన్ ఇస్తున్నామని చెప్పి ఒక డాక్టర్ చెప్పిండు. సో పెరగకుండా అంటే నాకు ఆపరేషన్ స్థాయికి రాకుండా ఉండటం కోసం, అంటే నార్మల్ గా అట్లా కొంచెం అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న నాకు ఈ సప్లిమెంట్లు వాడుకున్న కొంచెం నాకు ఆ టెస్ట్లలో నాకు తెలిసింది ఏంటంటే, అప్పటిదాకా LDL ఎప్పుడైనా టెస్ట్ చేయించిన 350 ఉండేది. సో 220కి అట్లా వచ్చింది. ఒక్క నెల 2-3 నెలల్లోనే చేంజెస్ కనపడుతుంటే 4 నెలల టెస్ట్ చేయించినప్పుడు 220కి వచ్చింది. సో నాకేమనిపించిందంటే, అది చూశాను నేను కూడా. చూసిన తర్వాత చాలా మార్పు వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈ డాక్టర్ గారు అడుగుతాడేమో అన్నట్టుగా నేను ఆల్రెడీ ఖాళీవి సంచులు వేసుకుని వెళ్ళాను. ఈ టెస్ట్లన్నీ చూసిన తర్వాత డాక్టర్ గారే అడిగాడు, ఏంటి ఏమన్నా ఏదన్నా చేంజెస్ వచ్చినాయి నీలో ఏంది అని అడిగితే చెప్పిన, ఏమన్నా డైటింగ్ లో ఏమన్నా మార్పులు చేసుకున్నావు ఏంటంటే, నేను డాక్టర్ గారు కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలా రోజుల నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా కాబట్టి నెల వెళ్తాను, మెడిసిన్ ఆయనే రాయాల. సో NRIలో చీఫ్ డాక్టర్ భాస్కర్రావు గారు పేరు, సార్ పేరు. ఏంటి చేంజెస్ కనపడుతున్నాయి అన్నప్పుడు నేను అడిగిన, సార్ పేదోళ్ళకి డైటింగ్ ఏముంటుంది సార్, ఏదన్నా పప్పుచారు, కారం, మజ్జిగ నీళ్ళు ఇట్లా తప్ప ఇంకేముంటుంది సార్ అని చెప్పానంటే ఆయన కూడా నవ్వుతా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే నీకు కొంచెం కంట్రోల్ స్థాయికి వస్తుంది, ఎందుకంటే దేవుడు మరి నీకు ఏదో హెల్ప్ చేస్తున్నాడు అన్నట్టుగా అన్నాడు. అంటే నేను అన్నాను, కాదు సార్ ఇదిగో ఒకసారి చూడండి అని. అప్పుడు టేబుల్ మీద పెట్టాను. అవి టేబుల్ మీద పెడితే అన్ని ఒక్కొక్కటి చూసిండు. అరగంట సేపు ఆ ప్రొడక్ట్లన్నీ చూసిన తర్వాత, ఇవి ఎవరిచ్చారు నీకని అడిగాడు. అడిగితే నేను అప్పుడు చెప్పాను, ఇట్లా మా బ్రదర్ ఒక ఆయన హైదరాబాద్ దగ్గర ఉంటారు సార్, వెస్టీజ్ అనే కంపెనీలో పనిచేస్తున్నారు ఆయన ద్వారా నాకు ఈ ప్రొడక్ట్లు ఇచ్చారు. ఈ మెడిసిన్ తో పాటు కలిపి వాడుకోమని చెప్పారండి. ఇవి అవి కలిపి వాడుకున్నా నాకైతే చాలా బాగున్నట్టు సార్. గతంలో నాకు వ్యాధి రాకముందు ఎలా ఉన్నానో అలా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వ్యాపారం చేసుకోలేకపోతున్నా అంత ముందు ఉన్న సిచ్యువేషన్కి. ఇప్పుడు నేను మళ్ళీ వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది.
చేసుకోవచ్చు అంటే నిన్ను ఎవరు ఆగమన్నారని చెప్పాను అన్నాడు ఆయన. సో వ్యాపారం చేసుకోవటం కోసం నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నా. 2 సంవత్సరాలు పైబడి ఇంట్లోనే ఉన్నా, అప్పులు అయ్యి చేసుకుంటూ. ఎందుకంటే ఓన్లీ తినటానికి తెస్తున్నారు మా పిల్లలకి. మేడం ఏంటంటే మా అమ్మ ఓన్లీ కూలి నాలు చేసి ఏదో జరుగుతుంది కానీ మరి అన్నిటికీ కావాలంటే ఎక్కడో చోట అప్పు సప్పు చేసుకుంటా ఇట్లా చేస్తున్న క్రమంలో నాకు కొద్దిగా అప్పులు అయినాయి. ఆ అప్పులు తీర్చాలంటే కంపల్సరిగా మళ్ళీ నేను వ్యాపారం చేయాలి. ఆ అప్పులు తీర్చాలా, ఆ పిల్లల్ని మంచిగా చూసుకోవాలనే ఆలోచన మొదలైంది. సో పిల్లలు కూడా స్కూల్ స్టార్ట్ అయినరు. చిన్నగా స్టార్ట్ అయిన నాకు వాళ్ళని మంచి స్కూల్లో చదివించాలనే ఆలోచన మొదలైంది. ఈ అప్పులు తీర్చాలా, ఇదొకటి. కుటుంబాన్ని బాగా చూసుకోవాలా, ఆరోగ్యం వచ్చింది కాబట్టి అని చెప్పేసి అనుకొని ఇక నేను కొంతమంది దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగా. ఎవరిని అడుగుతాం డబ్బులు? మాక్సిమం డబ్బులు ఎవరు ఇస్తారు? అప్పు ఎవరన్నా బంధువులు ఇస్తారు. చాలా మంది ఉన్నారు బంధువులు. ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. చెప్పారు కదా, మా ఆవిడ తరపు నుంచి వాళ్ళొక అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ మొత్తం వాళ్ళు చాలా మంది ఉన్నారు, 6-7 మంది. అట్లాగే ఇటువైపుకి వస్తే నా తరపున మా పెదనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు అందరు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కాడ కూడా అందరు కాస్త కొస్త మనకు కావాల్సిన 40-50 వేలు పెట్టుబడి కట్టి ఇస్తారు ఎవరైనా. కానీ నాకు నన్నున్న సిచ్యువేషన్ బట్టి ఎవరు డబ్బులు ఇచ్చే ఇదిలోకి రాలేదు. ఎందుకంటే వీడు 2 ఏళ్ల నుంచి అప్పులు చేసుకుంటే ఇంట్లో ఉన్నాడు. వీడు ఎప్పుడు పోతాడో తెలియదు. ఇస్తే మళ్ళీ వస్తే రావా అనే సంకోచంతో ఎవరు కూడా కనీసం ఆ అరే రే నిన్న మొన్న ఒక 3 రోజుల క్రితం అడుగుంటే బాగుండా ఇట్లా దాటేస్తున్నారు అనమాట. లేవు, మొన్న ఈ మధ్యన ఇది కొన్నా అది కొన్నా, ఈ మధ్య ఒక 4 రోజుల క్రితం వేరే వాళ్ళకి ఇచ్చిన, ఇట్లాంటివి చెప్తున్నారు. సో నాకు అర్థం అవుతుంది అంటే మనం ఉన్న పరిస్థితిని బట్టి ఎవరు మనకి ఇచ్చేటువంటి లేదని చెప్పేసి అనిపించింది. అనిపించి నాకు ఒక మాట అన్నాడు ఒక టైంలో ఎంఎస్ఆర్ గారు. అన్న ఇక్కడ పెట్టుబడి లేదు అని చెప్పి అన్నాడు. పెట్టుబడి లేదు, ఒక మంచి బిజినెస్ ఇది అని చెప్పిండు. ఆ మాట గుర్తొచ్చింది. అయినా నా వల్ల కాదు అది. ఇప్పుడు వెస్టేజ్ అనేది నా వల్ల కాదు అని నా మైండ్ లో ఆల్రెడీ అయ్యి ఉంది అట్లా. కాబట్టి ఏంటంటే సరే ఏదైతే ఏమైంది, కొంచెం ఎంఎస్ఆర్ మాట మనిషి, ఎంఎస్ఆర్ ద్వారా ఏదన్నా డబ్బులు ఎవరినైనా అడిగి ఒక 40,000 ఇప్పిస్తాడేమో అని మల్లేపల్లి ప్రత్యేకించి వెళ్ళాను నేను. వెళ్తే సరే అన్న బాగుంటుందంటే బాగుంటుందా అని చెప్పన్న. మామూలుగా ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. అట్లా ఎప్పుడైతే మల్లేపల్లి పోయి నా వ్యాపారం చేసుకుంటానయా అని అంటే చేసుకుందులేనా, మంచిదేలే, బాగుంటుంది కాబట్టి చేసుకుందులే అని అన్నాడు. అయితే ఏం జరిగిందంటే తెల్లారిన తర్వాత ఇద్దరు బాత్రూమ్కి వెళ్తుంటే అన్న రెడీ అవ్వు, ఆ ఇక్కడ దాకా పోయేద్దాం, మళ్ళీ మాల్ దాకా పోయేద్దాము అని అన్నాడు. సరే నేను మాల్ దాకా పోతాం అంటే సరేలే అని చెప్పాను. నాకేంది డబ్బులు కావాలా, ఒక 40,000 కావాలా పెట్టుబడికి నా పాత వ్యాపారం చేయడానికి. సరే ఇస్తాడు కదా ఏదో రకంగా, సరేలే అన్నాడు కదా అంటే ఏడో చోట ఇప్పిస్తాడు గ్యారంటీగా. ఆ నమ్మకం ఉంది నాకు ఆయన మీద. సరే పోయినా ఆ మీటింగ్ చూశాను సార్. ఆ రోజు నా అదృష్టం ఇక అక్కడి నుంచి చేంజ్ అయింది. ఎందుకంటే అప్పటిదాకా మీటింగ్ కి కొన్ని వందల వేల సార్లు పిలిచిండు, పోలేదు. ఆ రోజు దగ్గరుండి అమ్మడి పెట్టుకుని మీటింగ్ తీసుకెళ్ళిండు. ఆ మీటింగ్ చూసిన నా అదృష్టం కొద్ది ఆ రోజు సుబ్బయ్య సార్ వచ్చిండు మళ్ళీ. ఎంఎస్ఆర్ సార్ లాగా ఆ ఇప్పుడు ఎంఎస్ఆర్ సార్ ఎంత తీసుకుంటున్నాడు అనేది నాకు అనవసరం, అది నేను అడగల ఎప్పుడు కూడా. కానీ ఎందుకు చేస్తారు, ఊరికి ఇన్ని సంవత్సరాలు డబ్బులు లేకుండా ఊరికి పని చేయడు. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. పైగా డబ్బులు లేకుండా ఊరికి ఏ పని ఎవరు చేయరు కదా. సో ఇది డబ్బులు వస్తున్నాయి కానీ ఆయన వల్ల అవుతుంది కానీ మన వల్ల కాదనుకునే మైండ్ సెట్ లో ఉన్న వ్యక్తిని. సో మీటింగ్కి వెళ్ళినాక అర్థమైంది. అక్కడికి వెళ్ళినాక ఎందుకంటే చాలా మంది కొంతమంది టెస్ట్ కంపెనీ గురించి ముందు చెప్పారు ఫస్ట్. అక్కడ ఒక సినిమా లాగా ఒక తెరగట్టి చక్కగా దానికి ప్రొజెక్టర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారు. సో ప్రొజెక్ట్ కంపెనీ గురించి చెప్పారు. 2004 నుంచి కంపెనీ ఉందని అప్పుడు అర్థమైంది నాకు. ఓ చాలా రోజుల నుంచి ఉంది ఈ కంపెనీ అని. 2004 నుంచి ఉంది. నేను వెళ్ళిన మీటింగ్ 2019 జూన్ నెలలో సార్. ఆ మీటింగ్కి వెళ్ళినాక నాకేమనిపించిందంటే 2004 నుంచి ఉంది, 2019 అంటే 15 సంవత్సరాల నుంచి ఉంది ఈ కంపెనీ. మనకు మన కాడికి వచ్చింది ఇప్పుడు 2017. అంటే 2017 వచ్చింది. 2 సంవత్సరాలు నేనేం చేసిన, ప్రొడక్ట్లు వాడుకుంటా ఉన్నా, ఏ మీటింగ్ పిలిచినా వెళ్ళలా. సో అదే చాలా సార్లు అంటుంటాడు, నెత్తి మీద దరిద్రం ఉంటదంట. ఆ నెత్తి మీద దరిద్రం ఉండే వెళ్ళాల, నాకు నేనే వెళ్ళాల. సో చాలా సార్లు పిలిచిండు కానీ పోలా. అంటే చాలా మంది చెప్తుంటారు కదా, టైము లేక అంటారు కదా. గురువు గారు ఇప్పుడు అంటున్నాడు, ఎప్పుడన్నా ఆ వార్డు వాడుతుంటారు ఇప్పుడు. టైం లేక కాదు, టైం రాక అని చెప్తుంటాడు ఆయన. యాక్చువల్గా టైం రాలా నాకు కూడా. ఎందుకంటే ఏదైనా సరే చూడండి, మనం గుళ్ళోకి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా మసీద్కి వెళ్ళాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా కానీ మనం ఆడదాకా పోతాం. దాన్ని ఏమంటారు కానీ ఎవడో కూడా ఫ్రెండ్ లేకపోతే ఇంకోడో వచ్చి
మనకు ఏదైనా మటనో లేకపోతే ఏదైనా మందు తాగేదో అలవాటు ఉంటే దానికి పిలిస్తే ఏమవుతుందంటే ఆడదాకా పోయినా కూడా ఎమ్మటి ఇటుపోతాం. ఎందుకంటే అది ఏమంటారు దాన్ని, ఆ సైతాన్ అనేది లాగేస్తుంది అనమాట. సో అట్లా మనకు ఎప్పుడు దాకా వెస్టేజ్ సొంతం ఇంట్లో తమ్ముడు దేవుళ్ళలాగా ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నాడని తెలిసి తెలియక ఈ మీటింగ్ గురించి తెలుసుకోలేక 2 సంవత్సరాల దాకా వెళ్ళాను నేను. ఆ రోజు ఎప్పుడైతే ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఈ కంపెనీ గొప్పతనం అర్థమైంది. ఈ ప్రొడక్ట్లు ఆల్రెడీ వాడుకుంటున్న ప్రొడక్ట్లు చాలా గొప్పవని అర్థం అవుతుంది. కానీ దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియదు, మీటింగ్కి వెళ్ళాలో తెలియదు. సో మీటింగ్కి వెళ్ళినాక అర్థమైంది. చాలా మంది హౌస్ వైఫ్లు, చాలా మందికి ఆరోగ్యం వచ్చి, చాలా మందికి డబ్బు కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, అసలు ఉద్యోగాలు లేనోళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ కనెక్ట్ అయ్యి ఈ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయ్యి ఒక 200 మందితో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ లో నాకు కొంత అర్థమైంది. అర్థమైనాక ఇది ఇక్కడ లైఫ్ ఉంది. ఎందుకంటే పెట్టుబడి లేదు, చదువు అడగట్లేదు, వయసు అడగట్లేదు, కులం అడగట్లేదు. ఆ చూడండి, కావాల్సిన అది వాడుకుంటేనేమో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఈ వస్తువులు వాడుకుంటే ఆరోగ్యం ఉంది. సో బిజినెస్ చేయడం కోసం వయసు, ఎందుకంటే 18 సంవత్సరాలు వయసు ఉండాలి మినిమం బిజినెస్ చేయడానికి. దీంట్లో అర్హత ఏంటంటే వయసు ఒకటి 18 సంవత్సరాలు దాటితే చాలు బిజినెస్ చేయడానికి. పెట్టుబడి లేకుండా, చదువుతో పని లేకుండా, ఎగ్జామ్ లేదు, టెస్ట్ లేవు, ఏం లేకుండా అవకాశం వస్తే దాన్ని వినియోగించుకోలేని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉన్నారు అని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఈ మీటింగ్ లో శాంత పూర్తిగా ఎంఎస్ఆర్ సార్ వచ్చిండి, ఒక పావుగంట మాట్లాడు. సుబ్బయ్య సార్ 2 గంటలు మాట్లాడిన తర్వాత లైఫ్ అనేది అర్థమైంది సార్ ఆ రోజు నాకు. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తే అలా జరుగుద్దని ఆ మహానుభావుడు ఆ రోజు బాగా క్లుప్తంగా వివరించిండు. నాకు లాస్ట్ లో ఆయన మాటలు విన్న తర్వాత ఏమైందంటే ఆ సార్ దగ్గర ఒక ఫోటో దిగి రోజు చూసుకోవాలి అన్న అని చెప్పేసి అనిపించింది. ఎంఎస్ఆర్ సార్ని అడిగిన పోయి 7 లక్షలు తీసుకోవటం అంటే మామూలు విషయం కాదు. నేను బయట మార్కెట్ లో 1,00,000 తీసుకునే వాళ్ళని సరిగ్గా చూడాలి. ఎందుకంటే 1,00,000 అంటే మనకు ఆ 1,00,000 తీసుకునే వాళ్ళు మన దగ్గర ఎవరు కనపడరు మనకు. ఒకవేళ బయట ఉన్నారు కానీ మనం చూసే పరిస్థితులు ఎక్కడ లేరు. సో అది నా ఆలోచన. ఎక్కడ కూడా నేను సంపాదించే సంపాదన, నేనుండే పరిధి ఎంత అంటే ఒక 10,000, 15, 20,000కి మించి లేదు. నేనుండే ప్రాంతం మొత్తం, నేనుండే సరౌండింగ్ మొత్తం కూడా 15, 20 కంటే ఎక్కువ లేదు. సో ఇట్లాంటిది ₹1,00,000 పైబడి ఎంఎస్ఆర్ గారు తీసుకుంటున్నాడు, 7 లక్షలు తీసుకున్నాడు సుబ్బయ్య సార్ అన్నప్పుడు ఎంఎస్ఆర్ సార్ దగ్గరికి పోయి ఒక్క మాట చిన్నగా అడిగిన, ఒక్క ఫోటో సార్తో దిగుతానయా అన్న. చిన్నగా చెవిలో చెప్తే నవ్వుకుంటా దగ్గరికి తీసుకెళ్లి సుబ్బయ్య సార్ తీసుకెళ్లి, సార్ ఇట్లా మా కజిన్ బ్రదరు మన సప్లిమెంట్లు వాడుకొని హెల్త్ క్లియర్ అయింది, మీటింగ్ తీసుకొచ్చాను అని చెప్పంటే ఎంఎస్ఆర్ సార్ని ఒక పక్క, నన్ను ఒక పక్క పెట్టుకొని 2 చేతులు ఇట్లా పట్టుకొని ఇద్దరితో ముగ్గురితో ఫోటో తీసిండు. ఆ ఫోటోని నేను దీని మీద పెట్టుకున్నా సార్, నా ఫోన్లో. నేను ఆన్ చేస్తే ఫోన్లో అదే కనపడుతుంది. సో ఆ రోజు స్టార్ట్ అయింది నా లైఫ్, మొదలైంది. ఆ మీటింగ్ ద్వారా నా మొత్తం చేంజ్ అయిపోయాను. ఆ మీటింగ్ ద్వారా నాకు ఒక్కటే అర్థమైంది, నేను చేయొచ్చా చేయలేనా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎంఎస్ఆర్ మీటింగ్ అయిపోయినాక ఇద్దరం కలిసి మళ్ళీ మల్లేపల్లి బయలుదేరితే అన్న ఎట్లా ఉందని అన్నాడు. బాగుంది, కానీ నేను చేయగలుగుతానా అని అడిగిన. ఎందుకు నేను చేయగలుగుతాననే సందేహం నా మీద నాకు వచ్చిందంటే, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటది. ఎందుకంటే నాకు బయట నేను చెప్పాను కదా, సొంతం బ్రదర్ చేస్తుంటే కూడా ముందుకెళ్ళలేని 2 సంవత్సరాల దాకా డిలే చేశానంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ. కొంచెం ఎగ్జైట్మెంట్ మైండ్ సెట్, ఎవరికైనా ఏదనంటే ఎవరన్నంటే ఏడిచే కళ్ళ నీళ్లు వచ్చేస్తాయి. అట్లాంటి మైండ్ సెట్ తో ఉండే నాకు వెనకాల మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరికి మనం పెద్దగా మా పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. సో వెనకాల డబ్బు లేదు, సమాజంలో పెద్దగా పరపతి లేదు, సమాజంలో వాల్యూ లేదు. ఇవన్నీ లేకుండా ఈ బిజినెస్ చేయాల్సింది జనంతో. చేయాలంటే ఇవన్నీ ఏమి లేకుండా ముందుకి నేను చేయగలుగుతున్నా లేదనేది సందేహం నా మీద. నాకు అడిగిన ఒక మాట, నేను చేయగలుగుతున్నా అని అడిగితే, నీకేమన్నా బ్రహ్మాండం చేయగలుగుతాం అన్నాడు. మరి ఎలా చేయాలో చెప్పు, నాకైతే నెలకు ఒక 15,000 కావాలా, ఇప్పిస్తావా అని అడిగిన. ఒకటే మాట అన్నాడు, అన్నా నేను ఇప్పించేది కాదు 15,000 నీకు, ఇప్పుడు నేను 1,00,000 పైబడి తీసుకుంటున్నా, నువ్వు కూడా తీసుకునేదానికి అవకాశం ఉందన్నా. దీన్ని పట్టుకొని ముందుకు నడవాలా, ముందు స్టార్టింగ్ నీది నేర్చుకోవాలన్నా. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా నేర్చుకోవాలా. చదువుకొని 20 సంవత్సరాలు చదువుకొని ఏదైనా ఉద్యోగానికి వెళ్తే ట్రైనింగ్ 5 నెలలు 6 నెలలు లేక 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఈ సిస్టమ్ కూడా కనెక్ట్ అవ్వాలి సిస్టానికి. ఈ కంపెనీ కొంత సిస్టమ్ పెట్టింది, సిస్టమేటిక్ గా మనం పని చేయగలిగితే, నేర్చుకోగలిగితే ఈ బిజినెస్ ని ఈజీ అవుతుందన్నా అని చెప్పిండు. చెప్తూ కొన్ని 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 చిన్న చిన్న క్లూ చెప్పిండు. ఈత నేర్చుకుంటే ఈజీ అన్నా, నేర్చుకోకపోతే ఏం లేదు. డ్రైవింగ్ నేర్చుకుంటే ఈజీ అన్నా, నేర్చుకోకపోతే ఏం కాదు. ఏదైనా సరే నేర్చుకోవాలన్నా, అలాగే ఇది కూడా అన్నాడు. నాకు కొంచెం అర్థమైంది. నేనేం చేయాలో చెప్పాను. నాకు ఏం చేయబడలేదు, నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి రా అన్నాడు. ఏం చేయాలి, ఎక్కడికి పిలిస్తే అక్కడికి రా.
ఎక్కడికి పిలిస్తే అంటే అన్న ఒక మాట అడిగిన, ఎక్కడికి పిలిస్తే అంటే మీటింగ్ అన్నా అన్నాడు. మీటింగ్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? అనంతపురం, వైజాగ్, విజయవాడ, ఎక్కడెక్కడో దూరం దూరంగా జరుగుతున్నాయి. నేనున్నది గుంటూరు నుంచి రేపల్లె. ఆ రేపల్లె నుంచి గుంటూరు రావడానికే ఏదన్నా ఊరు వెళ్ళాలంటే పెద్దగా వెళ్ళాలి, పక్కన మనిషి ఉండాలి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో నేను ఎంఎస్ఆర్ గారు ఎప్పుడైతే ఈ మాట చెప్పిండో, నాకు 15,000 అయితే వస్తాయి కదా అన్నాడు. నువ్వు నేర్చుకుంటే 15,000 కాదు, అలాంటి 15,000 15,000 తీసుకోగలుగుతావు అని చెప్పిండు. చెప్పిన తర్వాత నేను చిన్నగా ఇక నేనేం చేయాలి చెప్పన్నా, ఏం లేదు నువ్వు మీటింగ్కి వచ్చి కూర్చుంటా ఉండు అంతే. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ పిలిచేవాడు, ఫోన్ చేసి సార్ ఇక వెళ్ళి అని మొదలు పెట్టా. ఆ నెలలో ఆ మీటింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ చెప్పనేవాడి. అంటే అడావుడి, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి కదా అడావుడి. ఆ నేను 22, 23 తారీఖులో జూన్ నెల 2019 ఆ మీటింగ్కి వెళ్ళింది. ఆ వారం రోజుల పాటు అన్న ఏం లేదు, నీకేం జరిగింది? మంచి జరిగింది. వాడుకున్న సప్లిమెంట్ వాడడం మంచి ఆరోగ్యం వచ్చింది. రెండోది ఇంట్లో వాడే వస్తువులు అన్ని బాగున్నాయి, సిఎన్సిలో ఉంటున్నావు. ఇదే విషయాన్ని జనాన్ని చెప్పన్నా అన్నాడు. అదే విషయాన్ని జనాన్ని చెప్తుంటే కొంతమంది ఏమో నవ్వుతున్నారు, కొంతమంది ఏమో నువ్వు ఇంతకు ముందు వాడిన మందులకి ఇది కలిసి అయి కదా నీకు మంచి జరుగు, అది వాటి వల్ల తగ్గుండొచ్చు కదా అని అంటున్నారు. నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? ఇంతకు ముందు వాడిన మందులు దాదాపు చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నా, తగ్గుండాలి కదా. ఇప్పుడు ఈ వాడబట్టి ఒక సంవత్సరం తగ్గిపోయింది అంటే వీటి వల్ల తగ్గిందని నాకు అర్థమవుతుంది. కానీ జనం ఏమంటున్నారంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఇవి కలిపి వాడుకున్నానని చెప్పినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గుంటది కదా అని మా బంధువుల్లో చాలా మంది నవ్వుతా మాట్లాడారు అట్లా. సో అట్లా నేను చెప్తున్నప్పుడు కొంతమంది నా మీద అభిమానం ఉన్న వాళ్ళు, ఒరే సరే ఇంట్లో వాడుకునేటివి ఉంటున్నాయి అంటున్నావు కదా ఇది తెచ్చిపో అని అంటే, వాళ్ళకి అలా తెచ్చియటం వల్ల దాదాపు ఒక 40 మంది చెప్తే అందులో ఒక 10-15 మంది, 40 మంది చెప్తే 10-15 మంది సీనా తెచ్చిపోరా ఒక 1000 రూపాయలకు 15 అని చెప్పి అనేవాళ్ళు. ఆ డబ్బులు ఇస్తే తీసుకొచ్చి ఇచ్చిన దానికి ఒక 10-15 మంది కొనిపెట్టాను నేను నా ఐడి మీద. నాకు ఆ నెలలో 569 రూపాయలు డబ్బులు వచ్చింది నా అకౌంట్ లోకి. ఎప్పుడైతే 569 రూపాయలు వచ్చినాయో రెండో నెల జూలై నెల 10వ తారీఖు 569 రూపాయలు ఓచర్ చూశాను. ఎంఎస్ఆర్ సార్ ఒక మాట చెప్పాడు, అన్న నీ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయి చూసుకొని 10వ తారీఖు చెప్పాడు. చెప్తే ఎంత వచ్చినాయి ఏంటో నాకు తెలియదు కదా అంటే, నీ నా ఐడి నెంబర్ పాస్వర్డ్ అవి చెప్పంటే చెప్పిండు 569 రూపాయలు వచ్చినాయి చూసుకున్నా అన్నాడు. నాకు అకౌంట్ ఆల్రెడీ యాడ్ చేస్తున్నాడు, అకౌంట్ లోకి వెళ్ళి ఉన్నాయి. సో నాకు అర్థమైంది. అంటే నెలకు 500. ఆయన కూడా మీటింగ్ లో చెప్తున్నాడు, ఇదిగో నాకు ఫస్ట్ నెల 62 రూపాయలు వచ్చినాయి అని. అంటే ఆయనకి 62 రూపాయలు వచ్చినాయి అని చెప్పినప్పుడు నెల మొత్తం చేస్తేనే వచ్చినాయి. ఇప్పుడు నేను నెల మొత్తంలో కొన్ని రోజులు చేస్తే నాకు కూడా 569 రూపాయలు వచ్చినాయి. అంటే నేనేం చేయాలి ఇప్పుడు? జనానికి చెప్తూ వెళ్తుండాలా. అంటే మీటింగ్ కాడికి అదే జనాన్ని మళ్ళీ తెచ్చుకోవాలా అని మీటింగ్లకు వెళ్తూ ఉంటే అర్థమవుతుంది. సరే మీటింగ్లకు పిలుస్తున్న జనాన్ని ఎవరు రావటంలా, సరే అలా పిలుస్తా ఉన్నా రావటంలా. ఈ మాట నేను ఆయనతో చెప్పట్లే. ఎందుకు అని అంటే ఎందుకు చెప్పలేదంటే మీటింగ్ లో చెప్తున్నాడు, నువ్వు పిలవంగానే జనం రారు అంటున్నాడు. నాకు అర్థమవుతుంది. సో అట్లా ఒక నెల 2 నెలలు, రెండో నెలలో మళ్ళీ అలాగే చాలా మందికి ప్రొడక్ట్లు రిటైలింగ్ చేసుకుంటాం వల్ల రెండో నెలలో 1600 వచ్చింది. మూడో నెలలో మళ్ళీ ఒక 900 వచ్చింది. నాలుగో నెలలో 1400 వచ్చింది. నాలుగో నెల 1400 వచ్చిన తర్వాత ఒక మాట అడిగా, 4 నెలల నుంచి వర్క్ చేస్తున్నా నేను, మరి అందరికి చెప్తున్నా ప్రొడక్ట్లు రిటైలింగ్ చేస్తున్నా, ఐడీలు ఎవరన్నా కావాలంటే ఐడీలు నీకు పెడుతుంటే చేస్తున్నావు ఓకే, కానీ నాకు ఈ డబ్బులు ఎట్టా సరిపోతాయి, నాకు ఇంకా డబ్బులు కావాలి కదంటే, జనం ఎక్కువ మంది రావాలన్నా మీటింగ్ కాడికి రావాలని నీ కింద ఇట్లా వాళ్ళు చేసే వాళ్ళు వచ్చినప్పుడు నీకు డబ్బులు పెరుగుతాయి అని అన్నాడు. ఇప్పుడు నాకు వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు ఒక్కరు కూడా మీటింగ్ రాలేదు, 4 నెలలు అయిపోయిందని చెప్పానంటే ఒక మాట అన్నాడు, మన ఇద్దరం ఏమవుతాం అన్నాడు, అన్నదమ్ములు అని చెప్పా. నేను చెప్తే నువ్వు ఎప్పుడు వచ్చినా ఒకసారి నువ్వు క్వశ్చన్ చేసుకో అన్నాడు. నిజమే కదా మరి, ఇంట్లో సొంతం రక్త సంబంధం అయ్యండి పిలిస్తే రాలా నేను మీటింగ్లకి ఎన్నోసార్లు పిలిస్తే రాలా. నేను సొంత అన్నదమ్ములు అయ్యండి నేనే రాలేదంటే బయట వాళ్ళు ఇప్పుడు ఎగేసుకొని మనకి పిలవంగానే వస్తారా చెప్పండి? సో నాకు అది తలగొట్టేసినట్టు అనిపించింది ఆ మాట. నిజమే కదా, ఇప్పుడు మనం బయట వెళ్ళగానే అడగంగానే రాలేదు అని ఇప్పుడు ఈ మాట ఆయనతో చెప్తున్నాము. మన వంతు పని, నాకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం వచ్చింది, ఇది కదా మనం చెప్పాల్సింది. ఆరోగ్యం వచ్చింది, కోట్ల రూపాయలు సంపాదించవచ్చు మనం బతుకున్నాం అంటే నా కాన్ఫిడెన్స్ అనమాట. నేను చిన్న వ్యాపారం అయినా చేస్తే కొంచెం ఆలోచన కలిగిన వ్యక్తి, ఆలోచన చేస్తాను అనమాట. జనంతో పెద్దగా లోపలికి చొచ్చుకొని పోయే మనస్తత్వం లేదు, కానీ వ్యాపార రీత్యా ఏంటంటే ఏ వ్యాపారం అయినా చేయొచ్చు, ఆ కెపాసిటీ ఉందని ఆలోచించే వ్యక్తులు, ఏదైనా పెద్ద పెట్టుబడి పెడితే పెద్ద వ్యాపారం చేయాలనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు అనమాట. సో నాకు ఏదైనా సరే వ్యాపారమే, ఏదైనా జాబ్ గీప్ అనే అది ఇంటర్మీడియట్ మా నాన్నకి యాక్సిడెంట్ జరిగిన దాంతోనే పోయింది ఉద్యోగం చేయాలనే ఆలోచన. ఎందుకంటే వ్యాపారంలో డబ్బు ఉందని
అర్థమవుతుంది. ఎందుకంటే ఒకరోజు 500 మిగిలేటి, ఒకరోజు 1000 మిగిలేటి, ఒకరోజు 1500 మిగిలేటి. వ్యాపారంలో ఉంది అది. జీతం అయితే మా వాడు ఒకటి జీతం చేస్తున్నాడు, ఆ జీతం అదే జాబ్ చేస్తే వాడు కరెక్ట్గా అంతే 12,000. ఇప్పుడు నేనేంది 15,000 సంపాదిస్తా, 18,000 సంపాదిస్తా, 20,000 సంపాదిస్తా. అది వ్యాపారం. సో నాకు అర్థమైంది, నువ్వు వ్యాపారం చేస్తే ఇంకా పెద్ద వ్యాపారాలు చేస్తే ఇంకా పెద్దగా డబ్బు సంపాదించవచ్చు. అంటే పెట్టుబడిని బట్టి పెద్ద వ్యాపారం చేస్తే పెద్ద డబ్బు సంపాదించవచ్చు. సో అట్లాంటి మైండ్ సెట్ ఉండే వ్యక్తిని. ఇక్కడ నేను జనం రావాలన్నప్పుడు నేను పిలిచినంగా రాలేదు అన్నానంటే దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నాకైతే ఫస్ట్ ఆరోగ్యం వచ్చింది, అది చాలు కదా, ఇది చెప్తా పోదామని చెప్పేసి మూవ్ అయినా. సో ఒకటే మాట అన్నాడు, వచ్చినా రాకున్నా చేస్తా ఉండు, ఒక రోజుకి వస్తుంది. ఈ రోజు పెట్టింది ఈ రోజే రాదు నీకు, దీని ప్రతిఫలం ఒక రోజు కనపడితే 1 ఇయర్ టార్గెట్ పెట్టుకో అన్నాడు. నేను ఇంకా డిసైడ్ అయినా 1 ఇయర్ కాదు 5 సంవత్సరాలు. ఎందుకంటే ఎక్కువ మీటింగ్లకు వెళ్తా ఉన్నా. ఆ మీటింగ్లకు వెళ్తా ఉంటే 5వ నెలలో ఒక వ్యక్తి, నేను ఒక చోట అడిగిన, మనోళ్ళు అయిపోయింది కదా ఇంకెవరికి చెప్పాలా అని అంటే, మన ఈ బిజినెస్ ని మనోళ్ళు అయిపోయినరు, ఫ్రెండ్స్ అయిపోయినరు, ఇది మనవాళ్ళు ఫ్రెండ్స్ వస్తేనే అయ్యిద్ది అనుకుంటే కాదు. ఇది నువ్వు ఏదైనా ఒక 10 లక్షలు పెట్టి ఒక వ్యాపారం పెట్టావు, ఓన్లీ మన వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి కొంటేనే అయిపోద్దా? సత్యమ బయట వాళ్ళు కూడా నీ వ్యాపారంకి కొనుగోలు చేయడానికి వస్తే నీ వ్యాపారం ముందుకు పోతుంది అనేది పాయింట్ కదా. ఇప్పుడు మన వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి అయిపోయింది. ఇప్పుడు నేను 10 లక్షలు బిజినెస్ పెట్టి బయట వాళ్ళు ఎవరు రాకపోతే బిజినెస్ మోతేసుకోవాలా. ఇప్పుడు ఈ బిజినెస్, నేను చేసే బిజినెస్ ఇది నాదే, వెస్టీజీ బిజినెస్ నేనే చేస్తున్నా. ఇప్పుడు నేను చేసే ఈ బిజినెస్ చుట్టాలు ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఆగిపోదాం అనుకుంటే ఎట్లా? ఎవరికి చెప్పాలని అడిగిన. ఇప్పుడు ఎవరికి చెప్పాలని ఈ ఆలోచన మారితే ఆటోమేటిక్ ఎవరికైనా చెప్పొచ్చు నువ్వు అని చెప్పన్నాడు. ఇప్పుడు ఎవరికి చెప్పాలని మళ్ళీ క్వశ్చన్ చేశాను. ఎవరికి చెప్పొచ్చింది? హోటల్ దగ్గర పరిచయం చేసుకోవచ్చు, బస్ స్టాండ్ లో పరిచయం చేసుకోవచ్చు, రైల్వే స్టేషన్ దగ్గర పరిచయం చేసుకోవచ్చు, గుడికాడికి వెళ్తే గుడికాడ పరిచయం చేసుకోవచ్చు, ఎక్కడైనా పరిచయం చేసుకోవచ్చు కదా. పరిచయం చేసుకోవడానికి ఏముంది? నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్తున్నారు పెద్దవాళ్ళు అని చెప్పి అన్నప్పుడు ఆలోచన మార్చిండు. అక్కడ మార్చిన తర్వాత నా ఆలోచన మారింది. ఇప్పుడు నా బంధువులు ఫ్రెండ్స్ అయిపోయింది, వెస్టేజ్ లో లేరు నాకు ఎవరిక. ఇప్పుడు నేను చేయాల్సింది ఎవరికంటే బయట వాళ్ళతోటి నేను ఎక్కడో చోట పరిచయం పంచుకోవాలా, పరిచయం చేసుకొని వెస్టేజ్ గురించి చెప్పాలి. నేను ఇప్పుడు ఇలా పరిచయాలు చేసుకుంటూ మాట్లాడుకుంటున్న క్రమంలో చాలా మందితో మాట్లాడుతుండేవాడిని, ఎవరు నాకు కనెక్ట్ కాల. సో భగవంతుడు, గురువు గారు ఒక మాట చెప్తుంటాడు, మీటింగ్లలో చెప్తుంటాడు, ఏమనంటే నీ సంకల్పం అనేది బలంగా ఉంటే భగవంతుడు నీకు తోడవుతాడని చెప్తుంటాడు. సో నాకు పోంగ 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 భగవంతుడు తోడేయండు, అదే విజయ వెంకట సార్ రూపంలో. సో బస్సులో పరిచయం అయిన వ్యక్తిని ఎంఎస్ఆర్ గారికి అతికిచ్చిన. ఎందుకు అతికిచ్చానంటే అక్కడ కూడా పాయింట్ ఉంది. నేనేమో చిన్న వ్యక్తిని, చిన్న ఆలోచనలు చేసే వ్యక్తిని. సో నాకు తగిలిన పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక పెద్ద కాంట్రాక్టర్, నెలకు అప్పటికే 1,50,000 పైబడి సంపాదించే వ్యక్తి, నెలసరి ఆదాయం అయింది, కోట్ల రూపాయలు లైసెన్స్ ఉంది. తెలంగాణ ఆంధ్రాలో అప్పుడు కాంట్రాక్టర్, టోటల్ తెలంగాణ వైజ్ గా పెద్ద కాంట్రాక్టర్. సో సివిల్ కాంట్రాక్టర్. అట్లాంటి వ్యక్తి బస్సులో పరిచయం అయితే అలాంటి వ్యక్తిని మనం డీల్ చేయాలంటే కష్టమని ఎంఎస్ఆర్ సార్కి అతికిచ్చిన. ఇంటికి తీసుకుపోయి ఎంఎస్ఆర్ సార్కి ఆయన చూపించి మాట్లాడించి నేను బయటకు వస్తా చెప్పిన. 2 చేతులకు దండం పెట్టి ఎంఎస్ఆర్ గారికి, గొప్ప వ్యక్తి దొరికిండు, ఇతని ద్వారా నా టీం పోవాల ముందుకి, దానికి నువ్వేం చేస్తావని 2 చేతులు ఎత్తి ఎంఎస్ఆర్ సార్ దండం పెడితే 2 చేతులు ఇట్లా పట్టుకున్నా, నీకేం డౌట్ లేదు, నేను ఇతన్ని ఫాలో చేసి చేసుకుంటా పోతాం, నువ్వు వర్క్ మాత్రం వదిలిపెట్టకుండా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వస్తుండో, నేను చెప్పిన కాడికి వెళ్ళని చెప్పిండు. సో గురువు గారు ఏం చెప్తే అది చేసుకుంటూ మొదలు పెట్టా సార్. ఆ క్రమంలో నాకు ఆ విజయ వెంకట సార్ నాకు సెప్టెంబర్ నెలలో వచ్చిండు, అక్టోబర్ నెలలో క్వాలిఫై అయినా, నవంబర్ నెల 10వ తారీఖు నా ఓచర్ వచ్చింది. సేమ్ టైం నవంబర్ 10వ తారీఖు రోజు 2019 మా అమ్మ కూడా చనిపోయింది. సేమ్ అదే రోజు ఓచర్ వచ్చింది, అదే రోజు చనిపోయింది. మళ్ళీ 1 నెల ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చేది. విజయ వెంకట సార్ వాళ్ళు గురువు గారు పట్టుకొని ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంటికాడ ఉన్నా కానీ ఫోన్ చేస్తున్నాడు, అన్నా ఇంట్లో ఉంటే కాదు, చనిపోయిన వాళ్ళతోటి మనం కూడా వెళ్ళిపోము, ఉన్న వాళ్ళని చూసుకుంటూ లేని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉన్న వాళ్ళ కోసం ఏం చేయాలో తెలుసుకొని గొప్ప అవకాశం మన దగ్గరకు వచ్చింది, దీన్ని అర్థం చేసుకో పెద్దోడు, నీకు చెప్పాల్సిన పని లేదని చెప్పేసి నన్ను మోటివేట్ చేస్తున్నాడు. కానీ నాకు ఇంకా ఈ ఆ సమయంలో ఎట్లా ఉందంటే అట్లా ఉంది. సో నాకు ఇంకా అమ్మ కూడా వెళ్ళిపోయినప్పుడు నాకు చాలా, అసలు ఆ బాగలేనప్పుడు దానికంటే ఇంకా దిగ్భ్రాంతి అయిపోయింది అనమాట నా పరిస్థితి. సో చాలా దారుణం అయిపోయింది అనమాట, చాలా డిప్రెషన్. అట్లాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఎంఎస్ఆర్ సార్ వారం వచ్చి చిన్నగా నన్ను మూవ్ చేసుకొని మళ్ళీ మీటింగ్లకు తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటా, సో ముందుకు నడిపించాడు. వెనక తిరిగి చూడలేదు సార్ నేను ఎందుకంటే ఇక అక్కడి నుంచి సిల్వర్ గా ఆ నెలలో ఇంట్లో ఉన్నా కూడా సిల్వర్ గా క్వాలిఫై అయిన కారణం ఏంటంటే
కొంతమంది నేను యాడ్ చేస్తున్న వాళ్ళు ప్రొడక్ట్ తెచ్చిరా సీనా అంటే దగ్గరగా వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నా ఇంటికాడ ఉన్నా కూడా. సో అలా క్వాలిఫై అయింది 2వ నెల సిల్వర్ డైరెక్టర్ గా డిసెంబర్ నెల 2019 తారీఖు సిల్వర్ క్వాలిఫై అయినా. సో అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా అక్కడి నుంచి సైడ్ పాయింట్లు అయ్యి అవ్వక క్వాలిఫైడ్ అయ్యి క్వాలిఫై కాక 23 నెలలు ఉన్నా సార్. నేను డిసెంబర్ 2019 సిల్వర్ గా క్వాలిఫై అయిన నేను 2020 మొత్తం కొన్ని నెలలు క్వాలిఫై కాక, ఎందుకంటే కరోనా కూడా వచ్చింది ఆ టైంలో. సో 2020 మొత్తం అలా జరిగింది. 2021 సెప్టెంబర్ నెల వరకు 2021 సెప్టెంబర్ నెల వరకు నేను సిల్వర్ డైరెక్ట్ గానే ఉన్నా. ఆ మధ్యలో కొన్ని నెలలు క్వాలిఫై ఉన్నాయి, కొన్ని నెలలు క్వాలిఫై కాదు. క్వాలిఫై అయిన ప్రతి నెల ఏమవుతుందంటే 27,000, 30,000, 32,000, 33,000 వచ్చి వస్తుంది. సో చాలా హ్యాపీగా ఉండేవాడిని. సో సెప్టెంబర్ నెలలో 2021 ఆగస్టు నెలలో పాండు సారు ₹1,00,000 ఇన్కమ్ కారు తీసుకోవడం జరిగింది. నా డౌన్ లైన్ లో వ్యక్తి ఎక్కడంటే కింద ఉంటాడు, మా విజయ వెంకట సార్కి ఇంకా కింద ఉంటాడు అనమాట. సో దానికి ఆయన కారు వచ్చింది. సో సెప్టెంబర్ నెల 2021 21వ తారీఖున ఎంఎస్ఆర్ సార్ కూడా కారు ఓపెన్ చేసిండు. బూట్ క్యాంప్ 4వ బూట్ క్యాంప్ అది. ఆ బూట్ క్యాంప్ లో కారు ఓపెన్ చేసి బూట్ క్యాంప్ అంతా అయిపోయినాక సార్తో మేము మాత్రమే ఉన్నాం. అందరు వెళ్ళిపోయిన తర్వాత అన్ని లెక్కలు అవన్నీ చూసిన తర్వాత అక్కడ కూర్చొని నేను ఎంఎస్ఆర్ సార్తో అన్నాను, నువ్వు కారు కొనుక్కున్నావు పైన ఉన్న నాకు కింద అయినా నా కింద ఉన్న ఆయన పాండు సార్కి 1,00,000 కారు వస్తుంది. నేను మరి నాకు కారు వద్దు కానీ కనీసం నా ఓచర్ పెరగకుండా కొన్ని నెలల్లో రావట్లే, కొన్ని నెలల్లో వస్తుంది. అయితే నువ్వు ఎంత కావాలని వచ్చినావు అని అడిగిండు. 15,000 కావాలనే కదా వచ్చింది. నేను ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 30,000 వస్తున్నాయి. సరిపోతున్నాయని ఉండవు అనమాట. ఏ రోజన్నా అడిగినవా? 30,000 వస్తున్నాయి, నాకు ఇంకొక 20,000 కావాలని అడిగినవా ఎప్పుడన్నా? అడిగితే కదా దానికి తగ్గ ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళేవాడి. నువ్వు అడగకుండా దానితోటే సరిపెట్టుకుని నువ్వు ఆడాడే తిరుగుతున్నావు. నేనేమో పోతానే ఉంటున్నా. నాకు ఇప్పుడు సమయం ఏడుంటుంది నీతో మాట్లాడే టైము. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఇన్ని మీటింగ్లకి కొన్ని 100 మీటింగ్లకు వచ్చినాయి కదా, ఇప్పుడు దాకా నీకేం అర్థమైందని చెప్పని కొంచెం కసిరినట్టుగా చెప్తే కళ్ళమని నీళ్లు పెట్టుకున్నా. కళ్ళమని నీళ్లు పెట్టుకొని ఇది నేను చేయగలిగితే నెక్స్ట్ మంత్ గోల్డ్ అయితే సరే ఉంది, లేదంటే నేను వెస్టేజ్లో ఆగిపోతానంటే ఆగిపోవటం కాదు, స్టోర్ పెట్టి నాకు ఎక్కడన్నా కానీ, అంటే నేను ఈ సిస్టాన్ని తయారు చేయలేనేమో అని నాకు మనసులో అట్లా ఒక ఆలోచన రాగానే ఇంకా అటు తిరిగి నవ్వుకుంటా ఈ లోపు ఎంకేఆర్ కొంతమంది అన్నా ఏం కాదన్నా నీకు పెద్ద టీం వస్తుంది, హ్యాపీగా ముందుకు పోవచ్చు, ఎంఎస్ఆర్ సార్ మనకి ముందుకు నడిపిస్తా ఉన్నాడు మిమ్మల్ని అందరినీ కూడా. ఇప్పుడు నీ ఓచర్ 30,000 వస్తుంది, హ్యాపీ కదన్నా, ఇంకా ఏంది క్వాలిఫై చేసుకుంటున్నావు కదా అని చెప్పన్నాడు. కాదు నేను కూడా ఒక 50,000 పోతే కదా నాకు కూడా వాల్యూ ఉండేదని ఎప్పుడైతే అన్నానో ఇక మొదలైంది ఫైర్ అనుకున్నాడు. సో మొదలైంది సార్ నిజంగానే. ఎందుకంటే పై ఆయన కారు కింద ఆయన కారు, నాకు మాత్రం 30,000 ఎట్లుంటది సార్, కొద్దిగా శరం ఉంటది కదా. ఇక మొదలైంది. నేను అప్పటిదాకా చేసింది ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి ఇంకొక ఎత్తులాగా పనిచేసా. ఎందుకంటే రోజు డేట్ మారేలాగా పనిచేయటం మొదలుపెట్టా. ఇంటికి వెళ్ళటం కోసం రేపల్లె చీకట్లో 2 గంటలకు ఉదయాన్నే 6ంటికి స్టార్ట్ అయితే నైట్ 2-1 గంట కూడా అవుతుండేది అనమాట. సో మళ్ళీ ఉదయం 6 గంటలకి అలా పనిచేసా. ఆ నెలలో గోల్డ్ అయిన ఒక్క వ్యక్తిని పట్టుకొని చేస్తే ఆ ఒక్క వ్యక్తిని క్వాలిఫై చేస్తే గోల్డ్ అయినా. ఆ గోల్డ్ అయిన తర్వాత నెల ఆటోమేటిక్ గా సెప్టెంబర్ నెల అయిన తర్వాత అక్టోబర్ నెల గోల్డ్ అయినా. 2021 నవంబర్ నెలలో స్టార్ గా క్వాలిఫై అయినా. డిసెంబర్ స్టార్ గా క్వాలిఫై అయినా. 2022 జనవరి వచ్చింది స్టార్ గా క్వాలిఫై అయినా. సో నా ఓచర్ 52,000 వచ్చింది. అక్కడి నుంచి కొంచెం స్టేబుల్ గా, ఎందుకంటే స్టార్ మెయింటైన్ చేసుకుంటా స్టేబుల్ గా వెళ్తున్నా. సో 55, 60, 62 ఇలా పెరుగుతూ వస్తుంది. దగ్గర మళ్ళీ సెప్టెంబర్ వచ్చేదాకా సెప్టెంబర్ నెలలో డబల్ అయింది సార్. 62,000, 63,000 నా ఆగస్టు మంత్ ఓచరు 2022. సెప్టెంబర్ 2022 సెప్టెంబర్ నెల ఓచర్ నా ఓచర్ 1,28,000 అయింది. 1,28,000 అయినప్పుడు చాలా మంది ఆంధ్ర తెలంగాణ లీడర్లు 62,000 ఓచర్ ఒక్కసారి 1,28,000 జంప్ అయిందని చెప్పేసి ఆలోచన చేసి సినిమా పుష్ప వచ్చి ఉన్నది అప్పుడు. ఆ టైంలో పుష్ప రిలీజ్ అయి ఉన్నది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా మాట్లాడేదంతా ఇది కొట్టి చూసుకోండి. పుష్ప సినిమా రిలీజ్ అయింది కూడా చెప్తున్నానంటే మైండ్ లో అలా గుర్తుండిపోయింది అదంతా కూడా. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో నా టీంలో ఒక ఆయన డైరెక్టర్, ఒక ఆయన ఉన్నాడు సినిమా డైరెక్టర్. ఆ సినిమా డైరెక్టర్ ఏం చేసిందంటే పుష్ప అనుకుంటారు, అది రేపల్సించారు, ఫ్లవర్ కాదు అది, అదే ఆ డైలాగ్ ఏదో పెట్టి పోస్ట్ పెట్టి చేసిండు ఆ వోచర్ని. చేసేసరికి ఎంఎస్ఆర్ సార్ నాకు పంపించానా చూడన్నా అని చెప్పని పెట్టిండు. సో పెడితే ఏమన్నాడంటే దీన్ని నిలబెట్టుకోవాలన్నా అని పెట్టిండు మెసేజ్ కింద. పెట్టిన తర్వాత నాకు ఇక అది నిలబెట్టుకోవాలంటే నేను ఇంకా దాన్ని పెంచుకోవాలా. సో అక్కడి నుంచి 1,28,000 కాడి నుంచి నా ఓచర్ వెనక్కి తిరిగి చూసిన సందర్భమే లేదు సార్. ఇక మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూ ముందుకు పోతానే ఉన్నా.
నేను ఈ గురువు గారు ఏం చెప్తే అది చేశాను సార్, ఇంకేం లేదు ఇక్కడ. నేను ఏం చెప్తే ఆయన ఏం చెప్తాడో అదే చేస్తా. అన్నా ఈ కుర్చీలు చూసుకో, ఇక్కడ నాకు నువ్వు మీటింగ్ చేయని నాకు ఏ రోజు చెప్పలా. నాకు మీటింగ్ కాడికి రమ్మని చెప్పేవాడు, మీటింగ్ కాడికి జనాన్ని తెచ్చుకున్నాను చెప్పాడు. నువ్వు వెళ్ళి మీటింగ్ చేయని చెప్పేవాడు కాదు. నేను స్టార్ డైరెక్టర్ అయినా, డైమండ్ డైరెక్టర్ అయినా. ఆ డైమండ్ డైరెక్టర్ అయిన దానికి కారణం ఏంటంటే శివమన్ వచ్చిండు. శివమన్ వచ్చిన నెలలోనే నేను డైమండ్ డైరెక్టర్ అయినా, ఒకే నెలలో. అక్కడి నుంచి నా ఓచరు 1,35,000, 1,50,000 అలా పెరుగుతా డైమండ్ డైరెక్టర్ లో 2 lakhs తీసుకున్నా. స్టార్ డైరెక్టర్ గా 1 lakh అబౌవ్ తీసుకున్నా. సో 2 లక్షలు దాటిన తర్వాత క్రౌన్ కి 2.5 వస్తుంది. క్రౌన్ డైరెక్టర్ అయినా 1 year తర్వాత మళ్ళీ ఒక్కొక్క 1 year కి ఒక్కొక్క రీచ్, ఒక్కొక్క క్యాడర్ రీచ్ చేసుకుంటూ వచ్చా సార్. క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ 1 year, 1.5 year తర్వాత యూసిడి అయినా. ప్రజెంట్ యూసిడి క్యాడర్ లో నేను 5 lakhs ఎర్న్ చేస్తున్నా. నేను టోటల్ గా 2021 దగ్గర నుంచి మొదలుపెట్టి, నేను జాయిన్ అయింది 2017 సార్. మీ అందరూ చెప్తున్నా మళ్ళీ దయచేసి మిత్రులారా, నేను చెప్పేది బాగా గమనించండి. ఒక చిన్న విత్తనం పెడితే ఆ విత్తనం ఒక రోజు మొక్క ఇద్ది, ఆ మొక్క వృక్షం ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది. నేను పెట్టిన విత్తనం ఎంఎస్ఆర్ గారు నన్ననే ఒక విత్తనాన్ని 2017లో వెస్టేజ్లోకి వేస్తే 2017 మొత్తం అసలు మొలకెత్తలా. ఎందుకంటే దానికి నీరు లేదు, నిప్పులు లేవు, ఏం లేవు, ఏం వెళ్ళలా. ఆ 2019లో చిగురు మొలకెత్తింది. ఆ మొలకెత్తిన మొక్క జాగ్రత్తగా కాపాడింది ఎంఎస్ఆర్ గారు. సో కాపాడిన తర్వాత అది చిన్న చిన్నగా మొక్క అయి పెరిగి ఈరోజు మహావృక్షం లాగా తయారైందంటే దానికి మొత్తం అంతా కూడా ఎంఎస్ఆర్ సారే. ఇందులో నా పాత్ర ఏంటంటే జస్ట్ ఏం చెప్తే అది చేసిన. సో ఏం చెప్తే అది చేసిన. 2021, 2017లో జాయిన్ అయిన నేను 2019లో బిజినెస్ స్టార్ట్ చేసిన. 2019, 2020 పెద్దగా ఇన్కమ్ ఏం లేదు. దాన్ని అసలు లెక్కని కూడా లెక్కేయాల. 2021 దగ్గర నుంచి నా ఇన్కమ్ స్టార్ట్ చేసి లెక్క పెడితే ప్రజెంట్ 1,33,88,329 రూపాయలు లాస్ట్ మంత్ ఇన్కమ్ తో మొత్తం కలిపి లెక్క చూసే. ఎందుకు లెక్క చూసానంటే మొన్న ఒక రోజు మొత్తం టోటల్ ఎంత వచ్చింది నాకు అని చెప్పి చూసుకుంటే ఇది నాకు వచ్చిన అమౌంట్. దీనిలో నాకున్న అప్పులు, నేను ఫస్ట్ లో చేసిన అప్పులు ఒక 4 లక్షలు అయితే ఆ 4 లక్షలకి 23 లక్షలు పేరింది. మొత్తం అందరికి ఒక మాట చెప్పండి ఒక రోజు, అన్న మనకిచ్చిన అతను తినక దాచిపెట్టుకొని ఇచ్చిండు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా నేను కాదనకుండా ఆయన కూడా 35 లక్షలతో వచ్చిండు ఇక్కడికి, 20 లక్షలతో బాకీతో వచ్చాడు వెస్టేజ్లకి. 35 లక్షలు కట్టిండు, నాకు తెలుసు అదంతా. సో ఎవరికి కూడా కాదనకుండా ఇచ్చిండు. సో అదే విధానాన్ని నాకు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాకు కూడా అది గుర్తొచ్చి ఎవరికి ఇది నువ్వు తీసేయి, 10 రూపాయలు తీసేయి అనే మాటే లేదు. అదే లేకుండా ఉంటే, వెస్టేజ్ అనేది ఇది లేకుండా ఉంటే చాలా మందికి ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి. ఏమున్నా అప్పులు తీర్చడానికి ఏముంది వెనకాల, ఏమీ లేదు. సో వాళ్ళందరూ ఇదైపోతారు. అట్లా వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేసినాం. మాకు అవన్నీ ఇబ్బందులాగా అనిపించలేదు. ఎందుకంటే లక్ష్యం ఒకటే చూపిస్తా ఉండేవాడు. లక్ష్యం, నీ గోల్ ఇది, నీ లక్ష్యం ఇది, నీ గోల్ ఇది, నీ లక్ష్యం ఇది. పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలా, పిల్లలు మంచి కార్లో తిరగాల, మంచి ఇల్లు కట్టుకోవాలా, ఇవే చూపిస్తుండేవాడు. ఎప్పుడు ఇదే చెప్తుండేవాడు. మీటింగ్లో ప్రతి మీటింగ్ లో ఇది చూపిస్తుండేవాడు. నాకే చెప్తున్నాడు ఇవన్నీ నాకే, ఇవన్నీ నాకే. నాకు ఇల్లు కావాలి, నా పిల్లలు మంచి చదువుకోవాలి, నాకు మంచి కారు కావాలి, మా పిల్లలు కారులో తిరగాలి. నేను కారులో తిరగాలని లేదు, నాకు పిల్లలు కారులో తిరగాల, నా పిల్లలు మంచి చదువుకోవాలా. ఈ ఆలోచనని ఎప్పుడు నింపుతుండేవాడు మీటింగ్ లో. సో దాన్ని తీసుకున్నా. ఇది చేయాలంటే నేనేం చేయాలి, జనంకి వెళ్ళి చెప్పాలి, ఇదిగో ప్రొడక్ట్ బాగుంది, వాడుకోండి, మీరు కూడా రండి, తెలుసుకుందరు రండి, మీటింగ్ రండి, తెలుసుకుందరు రండి, డబ్బులు ఎంతమందికి వస్తున్నాయో చూద్దురు రండి. ఎంతమందికి వస్తున్నాయో చూస్తే కదా మీకు కూడా, మీరు కూడా చేయగలుగుతామని ఆలోచన వచ్చేది. నేను కూడా వెళ్ళనంత వరకు తెలియదు, నాకు వెళ్ళిన తర్వాత తెలుసుకున్నా. సో చేసుకుంటూ వెళ్తున్నా. ఎంఎస్ఆర్ సార్ ఏం చెప్తా చేస్తున్నా కాబట్టి ఈరోజు మీ ముందు మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులతోటి జూమ్ లో మాట్లాడినా, లైవ్ గా మాట్లాడినా, మీటింగ్ లో మాట్లాడినా, సెమినార్ లో మాట్లాడినా, నేను మాట్లాడేది అక్కడ 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు అయితే జూమ్ ద్వారా నా లైఫ్ స్టోరీ తెలిసిందనుకోండి, ఇన్ని కష్టాలు పడుతూ వచ్చిన ఇలాంటి వ్యక్తి దీనిలో సక్సెస్ అయినాడు కదా, నేను ఎందుకు కాకూడదు అని కానీ నువ్వు కానీ అనుకోతే ఈ జూమ్ లో ఒక్క వ్యక్తి నా మాటలకి కొంచెం ఇంప్రెస్ అయ్యి స్ఫూర్తిగా తీసుకోవాలా. ఎందుకంటే ఎంతో కొంత గెలిచినాం అంటే నేను పూర్తిగా గెలిచానని చెప్పట్లేదు, ఎంతో కొంత గెలిచినాం. ఆ గెలిచిన వ్యక్తుల మాటలు కానీ తీసుకుంటే మనం కూడా గెలుస్తామనే ఒక నమ్మకంతో ముందుకెళ్తారని ఆశిస్తున్నా. నేను తీసుకున్న అమౌంట్ మొత్తం ఇది ఒక 20 లక్షలు, దగ్గర దగ్గర 23 లక్షలు బాకీలు తీర్చేసుకున్నా. సో ఒక మంచి స్థలం ఎంఎస్ఆర్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నల్గొండ దగ్గర స్థలం కొనుక్కున్నా. ఎందుకంటే ఆ ఒక 15 lakhs తోటి అక్కడ స్థలం కొనుక్కున్నా, ఒక 15 lakhs పెట్టి కారు కొనుక్కున్నా, ఒక 20 lakhs పెట్టి బంగారం మా మేడం కొనుక్కున్నాం. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా సార్, ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ దరిద్రాన్ని అనుభవిస్తున్న నాకు
అదృష్టం ఎంఎస్ఆర్ గారి రూపంలో ఆరోగ్యం ఇస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం, కోట్ల రూపాయలు ఇచ్చిన రానటువంటి ఆరోగ్యం వెస్టేజ్ ద్వారా దొరికింది నాకు. దాంతోపాటు మంచి పేరు, దాంతోపాటు డబ్బు, దాంతోపాటు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాను కదా. డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఎంతో మందికి. ఇప్పుడు నా టీంలో కొంతమంది, ఇప్పుడు ఇబ్రహీంపట్నం టీం అంతా ఎంఎస్ఆర్ గారు తయారు చేసిండు. బట్ ఇండైరెక్ట్ గా ఫస్ట్ నేననే వ్యక్తినే కదా వాళ్ళకి అవకాశాన్ని కల్పించింది. ఇది వాళ్ళందరికీ కొంతమందికి కృతజ్ఞత ఉంది. సో ఎవ్వరు కూడా, హైదరాబాద్ పెద్ద టీం ఉంది, ఆ టీం వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా గౌరవిస్తారు. ఎందుకు గౌరవిస్తారంటే రేపల్ సీనన్ననే కదా మనకి ఈ బీజం అక్కడ వేసింది అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. సో గురువు గారు చాలా సందర్భాలు అందరికీ చెప్పిండు. కాబట్టి ఒకటే ఫ్రెండ్స్, ఒక మంచి అవకాశం నీ ద్వారా ఎవరికైనా వెళ్తే వాళ్ళు కూడా ఇలాగే మంచి లైఫ్ తీసుకుంటే నిన్ను మాత్రం ఎవరు కూడా మర్చిపోరు. సో మీరు కూడా చేయాల్సింది, తెలిసిన తర్వాత చెప్పకపోతే ఇది చాలా పాపం అంటుంటాడు ఎంఎస్ఆర్ గారు. నువ్వు తెలుసుకున్న తర్వాత దీన్ని ప్రజలకు చెప్పడమే మన యొక్క ఈ మంచి ఉద్దేశం, మంచి మంచి విషయం. కాబట్టి ఏంటంటే సక్సెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పి మా మేడం అంటుంది. మొన్న చదువుకొని మా మేడం కూడా ఇప్పుడే మొదలైంది ఆట అంటుంది ఒక చోట. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక మొద్దు, పల్లెటూరు మొద్దు, ఓన్లీ చిన్న కూలి పనికి మాత్రమే పరిమితం అనుకున్న మా మేడంని చాలా మీటింగ్లు తీసుకెళ్లి కూర్చోబెడుతుంటే మా మేడం కూడా ఈరోజు నాకు తెలిసి ఒక 2 లైన్లు మేనేజ్ చేస్తుంది, ఒక లైన్లో ఎల్ఓబి తీసుకొస్తుంది. ఏం చదువు రానావా 2 లైన్లు మెయింటైన్ చేస్తుంటే ఆ లైన్లలో వాళ్ళు ఎవరెవరు కూడా నాకు సరిగ్గా తెలియదు. 2 లైన్లు మెయింటైన్ చేస్తుందంటే చదువులేని మా మేడం లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళకి ఇంత శక్తి వచ్చిందంటే దిస్ ఈజ్ వెస్టేజ్ పవర్. ఆ వెస్టేజ్ పవరే కాదు, ఎంఎస్ఆర్ అసోసియేషన్ దీంట్లో విలువల్ని ముందుకు తీసుకెళ్తున్నాం అంతే. చాలా విలువలు ఉన్నాయి ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో. సో గొప్ప అసోసియేషన్ లో అదృష్టం కొద్దీ మాకు అవకాశం వచ్చింది, దాన్ని పట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరూ కూడా నా మాటల ద్వారా ఏమైనా మీకు అర్థమై ఉంటే దీన్ని గట్టిగా పట్టుకోండి మిత్రులారా. 1 సంవత్సరానికి రాలేదు, 2 ఏళ్ళకి రాలేదు అనుకోబాకండి. ఒక 5 సంవత్సరాలు పనిచేద్దాం. ఒక 5 సంవత్సరాలు ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ పనులు చేస్తున్నారు అందరం. సో లైఫ్ ఏమన్నా మారిందంటే అదే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. జస్ట్ ట్రాన్స్ఫర్మ్ అయిపోయింది సార్. ఎలా ట్రాన్స్ఫర్మ్ అయిందో చూడండి. ఏం లేదు, మా గురువు గారు ఏం చెప్తే అది చేస్తూ వచ్చాను. మీరు కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి 200 మెంబర్స్ వీళ్ళందరూ కూడా మీ అప్లైనర్ ఎవరైతే ఏం చెప్తారో అది చేయండి. ఆయనకేం తెలుసు అనుకోబాకండి. మీ అప్లైనర్ చదువు ఉన్నా చదువు లేకున్నా సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, చదువు ఉన్నా చదువు లేకపోయినా మీ అప్లైనర్ ముందున్నాడు సిస్టంలో. సార్ వాళ్ళ విలువలు తెలుసుకొని ఉన్నాడు, వాళ్ళతో జర్నీ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మీరు కానీ నమ్మి కానీ ముందుకు వెళ్ళగలిగితే దీనిలో ఎవరు మోసం చేసేది లేదు సార్. మనం ఎవరైనా తీసుకొచ్చామంటే వాళ్ళందరినీ గెలవాలనే ఒక మంచి ఉద్దేశంతో మన అప్లైనర్ మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. దాన్ని కానీ మీరు కానీ నమ్మి కానీ విశ్వసించి కానీ పని చేయగలిగితే మాత్రం, కష్టపడే తత్వం ఉంటే మాత్రం ఇందులో సక్సెస్ మీ అంటే ఆటోమేటిక్ వస్తుంది సార్, మన కాళ్ళ కాడికి వస్తుంది. సో ఆ కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి అంతే. బయట కష్టంతో పోల్చుకుంటే నాకైతే ఈ సిస్టమ్ లో పెద్దగా ఏం అనిపించలేదు. ఎందుకంటే బయట ఎవరు సార్ నాలాంటి వాడిని సార్ అనిపించేది, అంజిబాబు సార్ లాంటి వాళ్ళని సార్ అనిపించేది ఎవరు సార్, భూలక్ష్మి మేడం లాంటి వాళ్ళని సార్ అనిపించేది ఎవరు సార్ చెప్పండి. ఎందుకంటే మా లైఫ్ చిన్న చిన్న లైఫ్లు, పండ్లు అమ్ముకునే ఒక టాపీ పని చేసుకునే వాళ్ళు, ఇట్లా పాతవి అలాంటి వాళ్ళు జరి చీరలు, పాత చీరలు కొనుక్కొని వ్యాపారం చేసేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చాలని బ్రతుకులు బతుకుతున్నటువంటి వాళ్ళని బయట ఎవరు సార్ అని గౌరవించేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈ సిస్టమ్ లో సమానత్వాన్ని ఎంఎస్ఆర్ సారు సమానంగా అందరిని సమానంగా చూస్తున్నారు. ఈ రోజు వచ్చిన డిస్ట్రిబ్యూటర్ కూడా గౌరవించండి అని చెప్తున్నాడు. అంటే నీకు లక్షలు రాని, నీకు 5 లక్షలు వచ్చినా సరే అవతల వ్యక్తిని గౌరవించమని చెప్తున్నాడు. సో ఎంత ఆ విలువల్ని మనకు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు మహానుభావుడు. సో బూట్ క్యాంప్ కి మా జీవితాలు మారింది స్టార్టింగ్ బూట్ క్యాంపే సార్. 150 మందితో జరిగిన బూట్ క్యాంప్ లో ఉన్నా. ఈ రోజు 35వ బూట్ క్యాంప్ జరుగుతుంది. 35వ బూట్ క్యాంప్ లో కూడా నేను ఉంటున్నా, నా టీం ఉంటుంది. సో స్టార్టింగ్ 4 బూట్ క్యాంపుల దాకా పెద్దగా టీం లేదు. సో లేకపోయినా కానీ నిలబడి ఉన్నాం. సో అర్థం చేసుకోండి, బూట్ క్యాంప్ కి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే 10,000 మందితో జరగబోతుంది రేపు బూట్ క్యాంప్, 35వ బూట్ క్యాంపు. అదొక నభూతో నభవిష్యత్ అంటారు చూసారా, అలా జరగబోతుంది సార్. అదైతే మేమందరం చాలా విజన్ చేస్తున్నాం రేపు జరగబోయే బూట్ క్యాంప్ ని. ఎందుకంటే కనివేని రీతిలో బూట్ క్యాంప్ జరగబోతుంది. ఆ బూట్ క్యాంప్ కి మీరు కానీ ఎలాంటి కర్కోటకమైన మనస్తత్వంతో ఉండే వ్యక్తి, వెస్టేజ్ అంటే అసలు పోరా అట్లాంటి వాళ్ళ కానీ తీసుకొచ్చి అక్కడ కానీ కూర్చో, ఆడ జస్ట్ అట్లా ఆడ కానీ పడితే చాలు, ఆ గాలి ఆ జనం తోటే ఆటోమేటిక్ అతని మైండ్ లో నుంచే బయటకు వెళ్ళిపోతుంది ఆలోచన. ఎందుకంటే ఇంత ఉంది ఆ వెస్టేజ్, ఇంత జనమా, ఆ గాలి ఆ వాతావరణం అది
ఎమ్మటే అతన్ని మైండ్ చేంజ్ చేస్తుంది సార్, ఎలాంటి వ్యక్తినైనా సరే, నా ఉద్దేశం చెప్తున్నా. సో ఎందుకంటే అంత గొప్పగా, ఎందుకంటే పెద్ద పెద్ద గెజెటెడ్ ఆఫీసర్ లాంటి వాళ్ళు వచ్చి రేపు మన ఈ సిస్టమ్ లో సక్సెస్ అయిన వాళ్ళు మన ముందు కనపడబోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 4వ బూట్ క్యాంప్ తోటి ఆగిపోయినటువంటి మహానుభావుడు ఆగిపోలేదు, రాలేదు తతిమ బూట్ క్యాంపులలో. 4వ బూట్ క్యాంప్ కాడి నుంచి పిఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్ గారే బూట్ క్యాంప్ నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గొప్ప విషయం ఏంటంటే ఆ మహానుభావులు ఇద్దరితో పాటుగా మనకు గొప్ప వ్యక్తి సుబ్బయ్య సార్ 46 తీసుకునేటువంటి గొప్ప వ్యక్తి మనకు రేపు బూట్ క్యాంప్ రాబోతున్నారు. సో ఎందుకంటే ఎంఎస్ఆర్ సార్ కారు ఓపెన్ చేసిండు 2021 సంవత్సరం 21 తారీఖు రోజున 4వ బూట్ క్యాంపులో మళ్ళీ ఈ బూట్ క్యాంప్కి వస్తున్నాడు. సార్ వాయిస్, సార్ మాటలు వినాలంటే మనం మైసూర్ పోతున్నాం. ఆ మైసూర్ పోకుండానే మనకు రేపు కొన్ని టిప్స్ కానీ, కొన్ని బిజినెస్ లో ముందుకెళ్ళటం కానీ, మరి అదే విధంగా సక్సెస్ అయిన వాళ్ళందరినీ చూడటం కానీ, ఆ ఎన్విరాన్మెంట్ చూస్తే చాలు సార్, ఆటోమేటిక్ నేను కూడా వెస్టేజ్ లోనే ఉండాలా, ఇంత గొప్పగా ఉంది, డిసిప్లిన్ ఉన్నారు, ఇన్ని వేల మందితో జరిగే దీంట్లో ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ముందుకు నడుస్తుంది, ఇంత గొప్ప సిస్టమ్ లో కదా నేను కూడా ఉండాల్సింది, నేను కూడా నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకుంటే కదా చాలా మందికి నేర్పించగలుగుతాను ఆలోచన మీ అందరికి మారుతుంది. 100% మీ అందరూ కూడా అక్కడికి రావాలని కోరుకుంటూ, ఎక్కువ మందిని తరలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్. నాకు కూడా ఒక ఒక గోల్ ఉంది ఇప్పుడు. ఏంటి ఆ గోల్ అంటే, ఒక 100 మందికి ఆల్రెడీ నా టీంలో చాలా మంది కార్లు వచ్చండి, 450 మంది ఎంఎస్ఆర్ అసోసియేషన్ కార్లు ఉంటే దానిలో సగం మంది నా టీం నుంచి ఉన్నారు. సో ఇంకా నా కోరిక ఏంటంటే, ఇంకా ఒక 100 మందిని నేనుగానే, అంటే నా టీంలో ఎంఎస్ఆర్ సార్ తయారు చేసిందంతా వేరు, నేనుగా నా ఓన్ ఇండి ఇప్పుడు శివమంట సార్ టీము, ఇంకా సైడ్స్ టీంలలో నుంచి ఒక 100 మందికి ₹1,00,000 ఇప్పించాలి, కారు ఇప్పించాలనే ఆలోచనతో పనిచేసుకుంటూ ముందుకు పోతున్నా సార్. నాకున్న పరిపాటి, నాకున్న జ్ఞానంతో ఈ వెస్టేజీలోకి వచ్చిన తర్వాత ఈ మాట్లాడేది కానీ, ఈ కలుపుగోలుతనం కానీ, చొరవతనం కానీ, ఇవన్నీ కూడా నేర్చుకొని ముందుకెళ్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా నా మాటలు విన్నారని అనుకుంటున్నా. నా మాటల ద్వారా మీరు ఏమైనా మీకు ఉపయోగపడితే తీసుకోండి, ఏదన్నా మీకు నచ్చని ఉంటే వదిలేయండి, నచ్చింది అనుకోండి తీసుకోండి. తీసుకొని మనం కూడా ఎలా ముందుకెళ్ళాలని ఆలోచన చేసి, మీరు మీ కుటుంబం అంతా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీరు కూడా లక్షాధికారులుగా మారాలి, కోటీశ్వరులుగా మారాలి. 2030కి బాలి సార్ చెప్తున్నాడు, అందరూ కంపెనీలో విఎంసీఎంలు కావాలి, ఎక్కువ మంది లగ్జరీ కార్లలో తిరగాలని చెప్పి మహానుభావుడు కళ్ళగంటా ఉన్నాడు. అదే ఆ కళల దిశగా మనం కూడా మన కళల్ని సాకారం చేసుకోవడం దొరికినటువంటి గొప్ప అవకాశం సార్. ఆ కళలన్నిటి మనకేమైతే ఉన్నాయో డ్రీమ్స్, అవన్నీ ఫుల్ఫిల్ అవడం కోసం వచ్చిన గొప్ప అదృష్టం, అవకాశం అనుకోండి. దీన్ని పట్టుకొని గట్టిగా ముందుకెళ్ళండి, మీ అప్లైన్ చేపట్టుకోండి, నడవండి. మీరు ఏదైతే అనుకుంటారో అది అన్ని జరుగుతాయి సార్. మీరు ఏదైతే అనుకుంటారో అన్ని జరుగుతాయి. మీరు చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుద్ది, మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుద్ది, ఇంతే సార్, సింపుల్. మనిషి యొక్క సైకాలజీ ఏంటంటే, మనం ఏం ఆలోచిస్తే అది జరుగుద్ది. కాబట్టి మీరు మంచిగా ఆలోచించండి, ముందుకు నడవండి, అందరూ కూడా కోటీశ్వరులుగా మారండి అని 2030 కల్లా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ దినేష్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికి. థ్యాంక్ యూ గురూజీ. చాలా వాల్యుబుల్ మాటలు ఈరోజు. మీరు పడ్డ మీ జర్నీ, లైఫ్ జర్నీ అసలు మామూలుగా లేదు గురూజీ. ఒక్కొక్క మాట ఒక్కొక్క డైమండ్. సో థ్యాంక్ యూ గురూజీ. ఈ ప్రతి విషయం అప్లైనర్ నమ్మి బిజినెస్ మీద ఫుల్ ఫోకస్ పెట్టడం కానీ, లేదా ఒక కష్టం కానీ, పొద్దున్నే లేచి రాత్రి 12 అయినా మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళే డిసిప్లైన్ కానీ, సూపర్ గురూజీ. అసలు మీరు ఆ డిసిప్లైన్, ఆ ఎనర్జెటిక్, ఆ అప్లైనర్ మీద ఉండే నమ్మకం, బెనిఫిట్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి గురూజీ. సో థ్యాంక్ యూ. మీ కష్టాలన్నిటినీ మెట్లుగా మార్చుకొని ఈరోజు ఒక అత్యున్నత స్థాయికి ఎదుగుతున్న గ్రేట్ లీడర్, మా ఏపీలో ఫస్ట్ 5 lakhs ఎర్నర్ తీసుకుంటున్న ఎంఎస్ఆర్ గురువు గారి తర్వాత ఫస్ట్ 5 lakh ఎర్నర్ గా మారిన గ్రేట్ లీడర్. సో థ్యాంక్ యూ గురూజీ. మా అందరికి మీరే ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ దినేష్ సార్. నేను ఒక మాట, ఒక మాట చెప్తాను సార్. మేము అందరూ అనుకునేది ఏమని, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఫస్ట్ ప్లేస్ లో రేపల్ సింగ్ సార్ ఉన్నాడు సార్. ఫస్ట్ ప్లేస్ కాదు, 1వ నెంబర్ అని అనుకుంటారు, కానీ 1వ నెంబరు అందరికీ ఉంది. నేను కోరుకునేది ఏంటంటే, అదే 1వ నెంబరు ఒకరి దగ్గరే ఉండకూడదు, పరిమితమై. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు సురేష్ సార్ 1వ నెంబర్కి వస్తున్నాడు, వచ్చేస్తాడు 100%. జస్ట్ ఈ డిసెంబర్ చూడండి, సురేష్ సార్ 1వ నెంబర్కి వస్తాడు. ఆ 1వ నెంబర్ అనేది ఏంటి, ఆ నంబర్ అందరికి రావాలా, అందరికి రావటం కోసం పనిచేద్దాం. మీరు అందరూ కూడా 5 lakhs ఎర్నర్ గా మారుతారు. జస్ట్ అది జరగబోతుంది. 2000 గురువు గారు అంటున్నాడు రాత్రి గురువు గారు జూమ్ చేస్తే 300 మంది కోటీశ్వరులుగా మార్చాలంట 2030కి. ఆయన విజన్ చూడండి ఎట్లా ఉందో. ఎంఎస్ఆర్ గారి విజన్ 2030కి 300 మందిని కోటీశ్వరులుగా మార్చాలంట. చూడండి
ఇప్పుడు చెప్తున్నా అట్లా మనకి ఆ నంబర్ ఒక్కడి దగ్గర కాదు, అందరి దగ్గరికి రావాలా. మీరందరూ కూడా అవును కోటీశ్వరులుగా గురు. మారాలా. అందరూ 5 lakhs 10 lakhs ఇలా అందరూ అవకాశం ఉంది కదా. రేపల్ సీన్ సార్కి ప్రత్యేకత ఏం లేదు. సో మీ అందరూ కూడా శక్తి ఉంది. ఆ శక్తిని మొత్తం భగవంతుడు మీకు ఇంకా ఇంకా శక్తి, ఇంకా పెద్ద శక్తిగా తయారవ్వాలంటే మీరు అందరూ కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురూజీ. మాకు ఈ అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉంది ఈరోజు. అంతా ఎనర్జెటిక్ గా అయిపోయారు. సో మా టీం నుంచి ఆల్మోస్ట్ 11 మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీకు టైం ఉంటే ఒక 4-5 తీసుకుంటాను. ఓకేనా? ఓకే ఓకే దినేష్ సార్, కానివ్వండి, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ గురుగారు. ఉదయ్ కుమారి మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఉదయ్ కుమారి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సార్ గారు చెప్పినటువంటి మాటలు వింటుంటే నేను చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. నాకు నేను సేమ్ అదే ప్రాబ్లంతో ఉన్నాను. కానీ నేను ఇంకా ఏమేం చెప్తారో ఏమేమి వినాలని చెప్పి చాలా ఆసక్తిగా ఉన్నాను నేను. సార్ మీకు చాలా 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 హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ సార్. మీకు మీరు చెప్పినటువంటి ప్రతి మాట ఆణిముత్తి. మీరు చెప్పింది మా కోసమే కాదు సార్, ఎంతో మంది ఉన్నారు ఇంకా మనలాంటి వాళ్ళు, ఇంకా మారవలసిన వాళ్ళు ఎంతో మంది తెలియక ఇంకా ఇట్లాంటి మంచి ఆలోచనలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బయటికి వెళ్ళి వెస్టేజ్ తీసుకోకుండా బయట ఎన్నో ప్రొడక్ట్స్ వాడి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కానీ నేను కూడా వెస్టేజ్ లోకి రాకముందు ఇలాగే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కానీ నేను వచ్చాక నేను 1.5 year క్రితం నాకు ఇదే ప్రాబ్లం ఉంది. ప్రతి మంత్ నేను హాస్పిటల్కి వెళ్లాల్సింది నేను సార్, ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది నేను. అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు పెయిన్ వస్తానే ఉండేది. నెలకి ఎట్లేదన్నా 2 times అయినా నేను హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సిండేది. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు సర్జరీ చేయాల్సిందేనని చెప్పేసి అనేవాళ్ళు. కానీ ఈ వెస్టేజీ నా కోసమే వచ్చింది అనుకుంటాను నేను. నా ఆరోగ్యం కోసమే వచ్చింది, నన్ను బ్రతికించడానికే వచ్చింది అనుకుంటున్నాను సార్ నేనైతే. నేను చాలా రుణపడి ఉన్నాను సార్. అవి వాడుకున్న వెస్టేజ్‌లో ఆయిల్ అయితే 1.5 year నుంచి వాడుతున్నాను. సప్లిమెంట్స్ 8 months నుంచి వాడుకుంటున్నాను సార్. ఈ రోజుకి నాకు ఎలాంటి రిమార్క్ రాలేదు. రీసెంట్‌గా మొన్న చెకప్‌కి వెళ్ళాను సార్ నేను. వెళ్తే సార్ గారు చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. "ఏమ్మా ఇంతకు ముందులాగా ఇప్పుడు హాస్పిటల్‌కి రావటం లేదు ఏంటి?" అని అడిగారు నన్ను. నేను విషయం చెప్పాను సార్. నేను వెస్టేజ్‌లో జాయిన్ అయ్యాను సార్. నేనక్కడ సప్లిమెంట్స్ వాడుకుంటున్నాను. ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటున్నాను. నాకెలాంటి పెయిన్ గాని, నాకు ఆరోగ్య సమస్యలు గాని ఏమీ రాలేదు. నేను చాలా హెల్తీగా ఉన్నాను సార్ అని చెప్పేసి చెప్పాను సార్. నేను ఈ ఈ ఈ విషయాన్ని నా జీవితం, నా లైఫ్ ఉన్నంత వరకు నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను. నాలాంటి తెలియని వాళ్ళకి ఇంకా తెలియపరుస్తున్నాను సార్. నేను ఎక్కడికి వెళ్ళినా ఇంతకు ముందంటే తెలిసి తెలియక ఏదోదో మాట్లాడకుండా ఏదో సమయాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు టైమ్ ఈజ్ గోల్డ్. టయాన్ని ఒక బంగారంలాగా వాడుకోవాల్సొస్తుంది నేను. ఆ టైంలో ఉన్న కాసేపైనా సరే, మన వెస్టేజ్ గురించి నేను మాట్లాడతాను. నాకు జరిగిన రిజల్ట్ గురించి నేను నలుగురితో షేర్ జేస్తున్నాను సార్. అలాగే నేను మాట్లాడేటప్పుడు ఒక ఇద్దరు నన్నడిగారు, "మీరు మాకు సప్లిమెంట్స్ తెచ్చిస్తే, మాకు రిజల్టొస్తే మేము వాడుకుంటామన్నారు." నా అమౌంట్‌తోనే వాళ్ళకి గూడా ఇద్దరికి నేను తీసుకొచ్చి వాడాను సార్. వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చిందనన్నారు. ఈ నెక్స్ట్ మంత్ వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకొని ఐడీ వేసుకోవడానికి రెడీలో ఉన్నారు సార్. నేనెక్కడున్నా సరే ముందు మన సప్లిమెంట్స్ గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఆరోగ్యంగున్నాను. నాలాగా తెలియక చాలా మంది పొరపాటు పడి ఎంతో మంది వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అలా జరగకూడదు. తెలిసి గూడా నేను కొంతమందిని ఆ దారికి వెళ్ళనివ్వకూడదని చెప్పి ఆలోచనతోటి నాకు తెలిసిన ప్రతి విషయాన్ని, నాకున్న ప్రతి సమయాన్ని నేను వెస్టేజ్ కోసమే హెచ్చించాలనుకుంటున్నాను సార్. సార్ మీరు చెప్పిన ప్రతి మాట నా హృదయానికి నా హృదయానికే అంటుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అలాంటి సమస్యతోటే ఉన్నాను. చాలా బాధల్లో ఉన్నాను. చాలా అంటే డబ్బు పరంగా గాదు సార్, ఆరోగ్యపరంగా. ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలము. మీరు చెప్పిన ప్రొడక్ట్సే నేను వాడుతున్నాను సార్. 8 నెలల నుంచి నాకు ఎలాంటి రిమార్క్ రాలేదు. నేను చాలా హెల్తీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. ఇంతకుముందు చేయలేని ప్రతి పనులు నేను చేస్తున్నాను. సార్ వాళ్ళకి గూడా తెలుసు సార్. నేనిప్పుడు ఇంతకుముందు ఎలా ఉన్నానో, ఇప్పుడెంత యాక్టివ్‌గా ఉన్నాననేది. శోభమ్మ గారికి, మేరీ మేడం గారికి, దినేష్ సార్ వాళ్ళకి, వీళ్ళందరూ నాకు ఈ వెస్టేజ్‌ని పరిచయం చేసినందుకు వీళ్ళందరికీ చాలా కృతజ్ఞురాలిని సార్. సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ ఉదయ్ కుమారి మేడం. థ్యాంక్ యూ మేడం గారు. ఇది అందరికి తెలియాలి మేడం గారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా. ఎక్కువ మందికి అవును. మన నోటి మాటే కొంతమందికి ఉపయోగపడుతుంది, చాలా మందికి మంచి జరుగుతుంది.
అవును సార్. సార్ వెస్టేజ్ థ్యాంక్ ఇప్పుడు యూ మేడం గారు. ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నాను. కానీ మళ్ళా క్రిల్ ఆయిల్ కూడా వాడమంటారా సార్? వాడుకోండి మేడం గారు, ఏం కాదు, మంచిది వాడుకుంటే. 2 వాడమంటారా? 2 వాడుకోవచ్చండి. ఆ! నాకు ఇదే ప్రాబ్లమ్ సార్. నేను అన్నీ వాడుతున్నాను. కానీ క్రిల్ ఆయిల్ ఒక్కటే వాడట్లేదు సార్. ఫ్లాక్స్ ఆయిల్, పిల్లలు కూడా ఎల్ఆర్జి9 వాడుకోవచ్చు మేడం గారు. వాడుతున్నాను. ప్రోకార్డ్ వాడుతున్నాను. Q10 వాడుతున్నాను సార్. క్రిల్ ఆయిల్ మాత్రం ఆపేశాను. క్రిల్ ఆయిల్ వా వాడుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇందాక హ్మ్. మాట్లాడాను కదా కొన్ని విషయాలు. అవును. 2021 సంవత్సరం 21 తారీఖు రోజు కారు ఓపెన్ అయిందని చెప్పగలుగుతున్నాను. అంటే అవును. అది ఆ మైండ్ లో ఆ మెమరీ అనేది మనకి చాలా ఇదిగా ఉంచుద్ది క్రిల్ ఆయిల్ వలన. ఓకే సార్. ఆ మైండ్ చాలా చాలా మందికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే, హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ అవును. కి స్ట్రోక్ వస్తున్నాయి. బ్రెయిన్ కి స్ట్రోకులు యెస్. ఇట్లాంటి రానికుండా చేస్తుంది అనమాట. స్ట్రోక్ అనేది సార్. ఒక హార్ట్ కే కాదుగా మేడం. యెస్. అవును. ఏమవుతుందంటే టెన్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ లో కూడా ఆ నరాలు కొంతమందికి పగిలిపోయి మన ఏమంటారంటే పెరాలసిస్ టైప్ లో వచ్చేస్తుంది చాలా మందికి. యెస్ సార్. అదే అవన్నీ ప్రాబ్లమ్ రావడానికి కారణం ఏంటంటే, అది మనకి ఎప్పుడైతే స్ట్రైన్ అవుతామో, టెన్షన్ పడతామో, ఆటోమేటిక్ గా బ్లడ్ అనేది ఫాస్ట్ గా ఇది అవుతున్నప్పుడు టక్మంట పగిలిపోతాయి అనమాట. అందుకని యెస్. అది 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 రానికుండా చేస్తుంది అనమాట. యెస్ సార్. అదే ప్రాబ్లమ్ నా ఫ్యామిలీలో కూడా ఉంది సార్. మా సార్ గారికి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నేను ఈ విషయాన్ని మన స్ట్రోక్స్ గ్రూప్‌లో రానికుండా చాలా చేస్తుంది. సార్లు క్రిల్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. ఆ సార్‌కి వాడుతున్నాను సార్ నేను. సార్ గారు కూడా మనం ఇప్పుడు మా మా ఇంట్లో మా పిల్లలు కూడా వాడుకుంటారు మేడం క్రిల్ ఆయిల్. ఓకే సార్. మా వాళ్ళు ఇప్పుడు ఒక ఆయనకి 14, ఒక ఆయనకి 13, 12 సంవత్సరాలు మేడం. 14 ఓకే సంవత్సరాలు సార్. ఆయన వాడతాడు, 12 సంవత్సరాలు ఆయన వాడతాడు క్రిల్ ఆయిల్. ఓకే సార్. ఇప్పుడు ఒక్కసారి సార్ నాకు వాటి గురించి అంటే మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ వేసుకోమంటారా? లేదా రోజుకొచ్చేసి 1 క్రిల్ సప్లిమెంటే ఆయిల్ ఒక్కటి తీసుకోమంటారా? సరిపోతుంది మేడం గారు, ఒక్కటి సరిపోతుంది, 1 టైం సరిపోతుంది క్రిల్ ఆయిల్. ప్రో కార్డ్ కూడా ఒకటే తీసుకుంటున్నాను సార్ రోజుకొచ్చేసి. మేడం ప్రాబ్లం ఉన్న వాళ్ళు సప్లిమెంట్స్ 2 గురించి టైమ్స్ వాటి తీసుకోవచ్చు గురించి మేడం నేను గారు. దాని ఎక్స్ప్రెస్ గురించి సార్ చేస్తాను. వాళ్ళు కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2 టైమ్స్ ఓకే సార్. తీసుకోవచ్చు వాటిని. ప్రో కార్డ్ ఓకే. కానీ ఇట్లాంటివి 2 టైమ్స్ తీసుకోవచ్చు. హ్మ్. Q10 1 టైం తీసుకోవాలి. మనం ప్రాబ్లం ఉన్న వాళ్ళు 2 టైమ్స్ తీసుకోవచ్చు అవి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో ఓకే మచ్ మేడం సార్. గారు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా టీంకి దొరికిన గ్రేట్ లీడర్ సార్. ఆరోగ్యం కోసం వచ్చారు. చాలా అద్భుతంగా బిజినెస్ కూడా చేస్తున్నారు సార్. మంచి గ్రేట్ లీడర్. సో థ్యాంక్ యూ ఉదయ్ కుమారి మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్, గమనించండి, ఎక్కువ సమయం లేదు. సో వీలైనంత త్వరగా ముగించండి. ఒక షార్ట్ అండ్ స్వీట్ గా కంప్లీట్ చేయండి లీడర్స్ ఫీడ్బ్యాక్ ని. షేక్ షకీరా గారు ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. షేక్ షాకీరా గారు ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. అనురాధ మేడం ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అనురాధ మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ అనురాధ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సీను సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం ఎంఎస్ సార్ గారు సీను సార్ అని చెప్పి మిమ్మల్ని మాకు పరిచయం చేస్తుంటే మీ వెనక ఇంత ఉందని మాకు అసలు తెలియదు సార్. అసలుకి ఇవాళ మీ మాటల ద్వారా మేము చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. అసలుకి హలో మేడం గారు, చెప్పండి మేడం గారు, చెప్పండి, మాట్లాడండి. సార్ చిన్న సార్ ఇప్పుడు మనకి స్టెంట్ వేస్తారు కదా సార్, హార్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళు కూడా మన ప్రొడక్ట్స్ వాడొచ్చా సార్? స్టంట్ వేసిన వాళ్ళు వాడొచ్చు అంటే వాళ్ళకి ఒక టైం ఉంటుంది మేడం గారు, ఇంత టైం అని. ఆ టైం ఇప్పుడు మాక్సిమం 9 నెలల వరకు స్టంట్ వేసి ఉంటే 9 నెలల వరకు మన ప్రొడక్ట్లు పెద్దగా ఫ్లాక్స్ ఆయిల్ అని ఇట్లాంటి ఏం వాడకుండా ఒక Q10 మాత్రం ఇవ్వచ్చు మేడం గారు. అవునా, అదే సార్ మా అక్క మా అన్నయ్యను, మా అన్నయ్యకి 2 సార్లు వచ్చింది సార్. 2 సార్లు మనకి హార్ట్ ఆపరేషన్ చేశారు. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది మీరు ఇప్పుడు దాకా మాట్లాడింది దాని గురించి చేసరికి దానికి అసలు నేను అడుగుతున్నాను సార్. అసలు ఓకే మేడం గారు, స్టంట్ వేసి ఉంటే ఒక 9 నెలల వరకు ఏ ప్రొడక్ట్లు ఇవ్వకుండా, ప్రో కార్డ్ గానీ ఏమి ఇవ్వద్దు, ఫ్లాక్స్ ఆయిల్ గానీ ఏమి ఇవ్వద్దు, Q10 మాత్రం ఇవ్వచ్చు మేడం గారు. 1 సంవత్సరం అయింది సార్. అసలు 2 స్టార్లు వచ్చినా కూడా సంవత్సరం అయింది రెండోసారి హార్ట్ ఆపరేషన్ చేసి. ఇంకా రాకుండా ఉండిద్దని గ్యారంటీ లేదు కదా సార్. అందుకు మన ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి ఆరోగ్యాన్ని వాడొచ్చు. సంబంధించి
సంవత్సరం కాబట్టి దాటితే మాత్రం వాడొచ్చు మేడం గారు, సంవత్సరం దాటితే వాడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, శ్రీను సార్. థ్యాంక్ యూ మళ్ళీ మీరు థ్యాంక్ యూ మేడం. ఇలాగే మాకు జూమ్ సెక్షన్ ఇవ్వాలి సార్. అసలు మీ మాట ద్వారాగా మేము చాలా మంది ముందుకు వెళ్ళే వాళ్ళం, చాలా మంది ఉన్నాం సార్ అసలుకి. తప్పనిసరిగా మేడం గారు, తప్పనిసరిగా థ్యాంక్ యూ అందరికి సార్. జూమ్ లో అన్నా కనీసం ఎవరు కొంతమందికి ఉపయోగపడుతుంది మేడం గారు. జూమ్ చేస్తూనే ఉన్నాం. సో డైలీ కంపల్సరిగా ఉదయం సాయంత్రం అన్ని జూమ్లు ఆంధ్ర తెలంగాణలో చాలా మంది లీడర్ లైన్లు చాలా మందికి జూమ్లు ఇస్తున్నాం. సో ఒక్కొక్కరు మారినా కానీ హెల్ప్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇది ముందుకు తీసుకెళ్లాలి, అందరూ శక్తివంతం ఇంకా మించి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తా. జూమ్లు కానీ మీటింగ్లు కానీ చేస్తున్నారు లీడర్స్ కూడా. థ్యాంక్ యూ సార్ 100% మేడం, దినేష్ సార్. తప్పనిసరిగా మేడం గారు. ఇంత గ్రేట్ లీడర్ చేత మాకు జూమ్ ఇప్పించినందుకు సెక్షన్ థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అనురాధ మేడం, గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్రాంతి రాయల్ గారు, జాడే సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాడే సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రేపల్లె శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని టంగుటూరు డీలర్ ఉన్నప్పుడు మీ లైఫ్ లైనర్ ఎవరో వస్తుంటే ఆ డైరెక్షన్ అంటే బస్ స్టాండ్ ఎంత దూరంలో ఉంది ఎక్కడ ఉందో కూడా తెలియనప్పుడు ఆ పక్కన ఎవరు చెప్తే నేను పరిగెత్తా సార్ మీ దగ్గరికి. గుర్తున్నానా? నేనే డైరెక్షన్. అవును సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఏమిటంటే సార్, మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నెగిటివ్గా చెప్పేటువంటి వాళ్ళకి పాజిటివ్గా సమాధానం ఎలా చెప్పాలనేది ఎంఎస్ఆర్ గురువు గారు, మహాగురుజీ గారు చెప్పినటువంటిది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇప్పుడు మనం ఇంత చెప్తున్నాను ఎవరు రాలేదు అని అంటే, స్వతంత్రం వచ్చిన 1947 నుంచి ఈ రోజు కూడా కొన్ని గ్రామాల్లో కరెంట్ లేదు, ఆలోచించు అనేది ఒకటి బాగా కనెక్ట్ అయింది సార్. అంటే నెగిటివ్ని పాజిటివ్గా మనం ఎలా చెప్పాలి, ఎంత ఓపికగా చెప్పాలనేది. కానీ నేను వచ్చి దాదాపుగా దగ్గర సంవత్సరం అవుతున్నా కూడా కరెక్ట్గా పట్టుకోకుండా ఆల్రెడీ నేను ఏదో కంఫర్ట్ జోన్లో ఉన్నాననే ఉద్దేశంతో ఏదో చేసినట్టుగా వెళ్ళిపోతున్నాను సార్. ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకే సిగ్గుగా ఉంది. నేను ఎందుకు చేయలేకపోతున్నాను? ఆల్రెడీ ఎల్ఐసిలో 29 సంవత్సరాల సర్వీస్ ఉంది సార్ నాకు. నెక్స్ట్ సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే, నంబరింగ్ 1వ నంబర్ అన్నారు. ఆ 1వ నంబర్ అనేది నేను కాదు, ఇంకా రావాలి అనేది 2వ పాయింట్ సార్. బాగా నాకు హార్ట్ టచ్ అయింది. 3వ పాయింట్, నా కింద వాళ్ళు తీసుకున్నారు కారు, నా పైన వాళ్ళు తీసుకున్నారు కారు. మరి నాకు కారు రాలేదని మీ మహాగురుజీ గారికి మీరు అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం కానీ, మీరు విన్నటువంటి సమాధానం కానీ, అక్కడ ఫైర్ పుట్టింది మీకు. అలాగే ఈరోజు మాకు ఫైర్ పుట్టించారు సార్ మీరు. నేను ఏదో అనుకుంటూ ఏదోలే చేద్దాం మీటింగ్ ద్వారా నన్ను చాలా బాగా కదిలిచ్చారు సార్. నెక్స్ట్ ఉండి కూడా కొన్ని మేము వదిలేసి హోమ్ మీటింగ్లో చెప్పలేదు సార్. మీరు ఒక మాట చెప్పారు, ఈ ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే, మేము జనరల్గా ఇవి కెమికల్ లేవు, అది లేవు, ఇది లేవు అంటే, కెమికల్ లేకుండా ఏదైనా ఎట్లా తయారవుద్దనే వాళ్ళకి కూడా మేము కొంతమంది చెప్పలేకపోయాం సార్, ఎంత నాలెడ్జ్ ఉండి కూడా. కానీ మీరు అన్నారు సింపుల్గా, పూల మొక్కలతో, పండ్లతో, ఆకులతో, వేర్లతో అన్నారు. చూసారా? ఇది హోమ్ మీటింగ్ ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది సార్. కనుక ఈ రోజు సార్ మీరు చెప్పినటువంటిది ఫాలో అవుతూ నేను కూడా ఖచ్చితంగా 1 yearలో మీరు అనుకున్న స్థాయికి కనీసం ఒక 10% అన్న ఎదగాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వెస్టేజీ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీకు దినేష్ సార్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ జాడే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నరేష్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సీనన్న. గుడ్ మార్నింగ్. చాలా వండర్ఫుల్ గా ఉందన్న. మీరు చెప్తుంటే మా కుటుంబ సభ్యుడు మాట్లాడినట్టే ఉంటది. గుండె లోతుల్లో నుంచి ప్రతి మాట న్యాచురల్ గా వస్తుంది. ఏదో మోటివేషన్ చేసినట్టు కాకుండా మీ యొక్క కష్టాలు, బాధలు, మిమ్మల్ని చాలా రోజు మేము చూస్తా ఉన్నాము. మీరు మాట్లాడుతూ ఉంటే సార్ ఇంకాసేపు మాట్లాడితే బాగుండు కదా అనిపిస్తుంది. అసలు టైం అనేది తెలీదు. అంత న్యాచురల్ గా మీ వాయిస్ వస్తుంది. వాయిస్ కూడా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది సార్. ఈ రోజు మేము అందరం నిలబడ్డామంటే మీ యొక్క దయవల్లే అనుకుంటా సార్ నేనైతే. ఎందుకంటే ఆ రోజు ఎంఎస్ఆర్ గురువు గారు మీరు ఆ స్టాండ్ తీసుకొని నిలబడి, ఆ రోజుల్లో స్టోర్లు లేకపోయినా
లీడర్షిప్ లేకపోయినా కష్టాలు బాధలను అన్నిటిని తట్టుకొని ఒక ఇన్స్పిరేషన్ లీడర్స్గా మారి ఇదిగో ఈ అవకాశం, చిన్న అవకాశం నా దగ్గర, ఒక పెద్ద అవకాశం నా దగ్గరకు వచ్చింది, చిన్న వ్యక్తులమైనా పట్టుకొని నిలబడి మేము గెలిచాము, మీకు ఈ అవకాశం ఉంది అని ఒక రోల్ మోడల్గా నిలబడబట్టే మాకు ఆ ధైర్యంతో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మేము అందరం కూడా వర్క్ చేస్తున్నాం సార్. మాకు ధైర్యం వచ్చింది. ఎక్కడో మారుమూల పల్లెటూరులో కనీసం బస్సు రూట్ లేని ఊర్ల నుంచి కూడా వచ్చి ఈరోజు ఒక స్టాండ్ తీసుకొని మేము చేయగలుగుతున్నామంటే మాకు ఇన్స్పిరేషన్, స్ఫూర్తి మీరే సార్. రామలక్ష్మణ్ లాగా ఎంఎస్ఆర్ గురువు గారు, మీరు ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేరు. ఈ తెలుగు ప్రజలు ఎంతో మంది పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ అదృష్టం పరిచయం చేశారంటే అది ఒక్క మీ ఘనతనే చెప్పుకోవాలి. లేకపోతే ఇది ఎవరికి తెలియదు. చాలా అసోసియేషన్లు ఉన్నా కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్లు విలువలతోటి, ప్రేమ అభిమానాలతోటి ఈరోజు బ్రహ్మాండంగా రోజుకు రోజుకి కొత్తగా వెళ్ళిపోతా ఉందంటే ఆ ఘనత ఖచ్చితంగా మీకే దక్కింది సార్. ఇలాంటి గొప్ప సెషన్ మాకు ఇచ్చినందుకు మీకు శిరస్సు వంచి పాదాభివందనం గురుగారు. థ్యాంక్ యూ సీన్ అన్న. మేము ప్రేమగా అభిమానంగా పిలుచుకుంటాం అన్న అని. థ్యాంక్ యూ అన్న. ఏ పర్వాలేదు, చాలా మంది అదే రేపల్ సీన్ అన్నానే అట్లా అందరూ ఇక్కడ మనం అంతా ఒకే ఫ్యామిలీ, ఎట్లా పిలిచినా నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు అసలు. థ్యాంక్ యూ అందరూ పెద్ద స్థాయికి ఎదగాలనే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఈ అసోసియేషన్ బలం ఇంకా పెద్దదయ్యి అంతా విస్తరించాలా, పెద్దగా ఎదగాలనేది కోరిక. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కృష్ణవేణి గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణవేణి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మాట్లాడండి. ఫస్ట్ నేను ఒంగోలులో స్టార్టింగ్ నేను మీటింగ్కి వచ్చినప్పుడు మీ టెస్టిమోనీ ప్రొజెక్టర్ ద్వారా మాకు చూపించారు సార్ అక్కడ ఒంగోలులో. సో స్టార్టింగ్ నేను విన్నది మీ టెస్టిమోనీ సార్. ఇక్కడ మేము ఫీల్డ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ హెల్త్ పరంగా అన్నప్పుడు మిమ్మల్ని మేము ఫస్ట్ చెప్తుంటాము. సో ఈ వేలో మాకు మీరు అనేది మాకు చాలా ముందు ఉంటారు సార్ మా ఫీల్డ్ లో కానీ వాటిల్లో కానీ. ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో సార్ యాక్చువల్గా అయితే ఎంఎస్ఆర్ గురువు గారు మీ మధ్య బాండింగ్ అనేది తెలుసుకున్నాము. ఎప్పుడు మన డౌన్ లైన్స్ తో కానీ అప్లైనర్స్ తో కానీ ఎప్పుడు మెప్పే కాకుండా ఒక్కోసారి నొప్పించాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ ఆ నొప్పిని కూడా భరించగలిగితేనే సక్సెస్ వస్తుంది అనేది ఈ రోజు మీ మాటల ద్వారా కొంచెం నేను తెలుసుకున్నాను సార్. సో అప్లైన్ డౌన్ లైన్స్ తో ఎలా ఉండాలి, అప్లైనర్ చేయి ఎందుకు పట్టుకోవాలన్న వేలో అనేది చాలా ఆ రోజు మీరు అదే ఇప్పుడు కారు అన్న వేలో సిచ్యువేషన్ లో ఎంఎస్ఆర్ గురువు గారిని అడిగినప్పుడు సార్ మీరు నన్ను అడిగారా అని కొంచెం సార్ సీరియస్ గా అన్నప్పుడు బట్ దానికి మీరు బాధపడకుండా మరలా అసలు దాన్ని కసిగా తీసుకొని పట్టుదలతో ముందుకెళ్లారు చూడండి. సో ఈ వేలో నాకు ఈ సిచ్యువేషన్ అనేది కొంచెం టీం మెంబర్స్ కొన్నిసార్లు కొంత నొప్పించాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఏమన్నా అనుకుంటారు వీళ్ళు ఇలా అంటున్నాము అన్న వేలో నేను ఫీల్ అవుతూ ఉన్నాను. బట్ నొప్పించినా కూడా నొప్పిని భరించగలిగే వాళ్ళు మనతో జర్నీ చేసినప్పుడు సక్సెస్ వస్తుంది అనేది నాకు బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సీని సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం గారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పమిడి వెంకటేశ్వరమ్మ గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సీను సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన వాటిలో మేము ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఈ మంచి అని చెప్తున్నాను, కానీ పువ్వుల ద్వారా మొక్కల ద్వారా ఇట్లాగా వేరు ద్వారా కాయల ద్వారా కూడా నేను భలే క్లారిటీగా చెప్పారు సార్. అన్ని పాయింట్లు సూపర్ గా ఉన్నాయి, ఏది తీసేసేది కాదు. కానీ మాకు ఇది బాగా అర్థమైంది సార్. మేము ఇంకా చాలా నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ వెంకటేశ్వరమ్మ గారు. ఫీడ్బ్యాక్. నెక్స్ట్ మహేష్ గారు డ్రీమ్ టీమ్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. డ్రీమ్ టీమ్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. టెస్టిమనీ ఇస్ సూపర్ సార్. శ్రీను సార్ సూపర్ సార్ మీ టెస్టిమనీ. మా ఇంట్లో మా మదర్కి నాకున్న ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉంది సార్. డైలీ ఒక 40 టాబ్లెట్స్ వరకు తీసుకోవాల్సి వస్తుంది. అంటే లేని ప్రాబ్లం అంటూ లేదు బాడీలో. సో హార్ట్ రిలేటెడ్ వచ్చేసరికి ఒక 10 టాబ్లెట్స్ తీసుకుంటున్నారు అలోపతిలో. దానికి రిలేటెడ్ ఏమన్నా చెప్పండి సార్, నేను వాడటానికి కొంచెం
అమ్మ మనకు ఏజ్ ఎంత సార్? 60 సార్. 60. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మకి చెప్పండి ఒకసారి. స్కిన్ ఎలర్జీ ఉంది, థైరాయిడ్ ఉంది, షుగర్ ఆ, ఉంది. ఆ, షుగర్ కంట్రోల్ ఉంది సార్, డౌన్ ఫాల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్సులిన్ స్టేజ్ లో ఉన్నారు. ఓకే ఓకే. డౌన్ అవుతుంది, హై అవుతుంది. ఉమ్, ఉమ్. అంటే బాగా డౌన్ అయిపోయి పడిపోతుంటారు వీక్లీ 2 టైమ్స్. ఓకే. మరి హెవీ అయిపోయినప్పుడు కాళ్ళు మంటలు, ఒళ్ళు మంటలు వచ్చేస్తుంటాయి. ఇక అన్ని చురుకులు, అరికాళ్ళు ఇంకా నడవలేరు. ఉమ్. ఏ తిన్నా కానీ స్కిన్ ఎలర్జీ అయితే కంటిన్యూ డైలీ ఎలర్జీ టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంది. ఓకే ఓకే. థైరాయిడ్ ఉంది, ఉమ్. కాల్షియం ప్రాబ్లం ఉంది సార్. ఓకే. ఇదంటే 14 years నుంచి డైలీ 40 టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. ఆ, ఆ. దీనికి ఏమైనా నాకు కొంచెం సొల్యూషన్ చెప్పండి సార్. మన ఒక్కో ప్రొడక్ట్లు వాడొచ్చు చూడండి. నాకు హార్ట్ రిలేటెడ్ ఏం వాడమంటారు ఒక్కసారి చెప్పండి సార్. హార్ట్ రిలేటెడ్ అవి నేను వచ్చేసేసి మనకి దినేష్ సార్ చెప్తారా? అవి నేను చెప్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నాకు కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, దినేష్ సార్. థ్యాంక్ ఎక్కువ యూ సార్. టైం లేదు అందుకని. సో నేను ఓకే తర్వాత లేకుంటే ఓకే నా మీకు నంబర్ తీసుకోండి సార్, మళ్ళీ మళ్ళీ అయినా మాట్లాడచ్చు సార్, జూమ్ లో కాకుండా. సార్ మీరు సార్ నాకు మీ మళ్ళీ నంబర్ కాల్ చెప్పండి చేయండి, సార్. వీలైతే నా నంబర్ తీసుకొని కాల్ చేయండి, నేను చెప్తాను వీలైతే. నో ఓకే సార్, ప్రాబ్లం. నంబర్ నాకు నంబర్ సార్. వాట్సాప్ చేయండి సార్, నేను మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఓకే దినేష్ సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ శంకర్ అన్న గారు ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. శంకర్ అన్న గారు ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ గోపికృష్ణ. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ అన్న గారు, వెరీ గుడ్ మార్నింగ్. రేపటి శ్రీనివాస్ సార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. మీ టెస్ట్ మనీ ఎప్పుడు వచ్చినా మేము మిస్ కాకుండా వింటా ఉంటారు సార్. మీరు మీ టెస్ట్ మనీ అంటే మేము అసలు ఎంతో ఇష్టంగా చూస్తాం సార్. మీ టెస్ట్ మనీతో నేను చాలా మందికి హార్ట్ గురించి కంప్లైంట్ చెబుతూ ఉంటాను సార్. ఇట్లా మా సారు ఈ రోజున ఆరోగ్యంగా ఉండి ఆ సారే మాకు మోటివేషన్ ఇదిలో చాలా మందికి ఎగ్జాంపుల్ చెబుతూ ఉంటాం సార్. ఫ్యూచర్లో రాకుండా కూడా వాడుకోవచ్చు. స్టంట్ వేసిన తర్వాత కూడా ఇక మళ్ళీ వాడుకోవచ్చు అనే ఇదిలో చెబుతూ ఉంటాం సార్. మీరు మాకు దొరకడం నిజంగా మా అదృష్టం సార్. ఎందుకంటే మీలాంటి గ్రేట్ లీడరు ఎంఎస్ఆర్ గౌరవనీయులైన ఎంఎస్ఆర్ సార్ గారి టీంలో ఉన్నారంటే అది మా అదృష్టంగా భావిస్తాం సార్. ఎందుకంటే మీలాంటి లీడర్లు చెప్పే వాయిస్ మాకు చాలా మోటివేషన్ సార్. అట్లాగే ఓర్పుతో కూడా ఉండాలని చెప్పారు. ఓర్పు కూడా చాలా అవసరం సార్. ఎందుకంటే టీం రాలేదని నిరుత్సాహపడకుండా టీం బిల్డింగ్ చేసుకునే వరకు సక్సెస్ ఉంటుంది అనేది మీరు నిరూపించారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని శ్రీ ఏడుకొండ సార్ కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా థ్యాంక్ యూ ఎదగాలని శంకర్ అన్న గారు. కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ అన్న గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ గోపికృష్ణ గారు ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గోపికృష్ణ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సీను సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఈ రోజు మీ టెస్ట్ మోని నిజంగా హృదయాన్ని కదిలించింది సార్. సక్సెస్ అంటే ఇది కదరా అనిపించింది సార్. చిన్నతనంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు కానీ, మీరు ఈ ప్లాట్ఫామ్ ఎంచుకొని మీరు ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడం కానీ నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సార్. సార్ మీ టెస్ట్ మోనీని నాకు ఒకటి బాగా అర్థమైంది సార్. మన చుట్టూ ఎన్ని అవమానాలు ఉన్నా, ఎంత నెగిటివిటీ ఉన్నా, మనకి ఆదరణ లేకపోయినా, మనం ఎదగాలని కోరిక బలంగా ఉంటే అది ఎంత పెద్ద సక్సెస్ అయినా, విజయాన్ని అయినా చేరుకోవచ్చు అని మీ టెస్ట్ మనీ ద్వారా నేను తెలుసుకున్నాను సార్. ఎస్ సార్, ఇలాగే అవును సార్. ఇలాగే మా మామయ్యకి కూడా హార్ట్ ప్రాబ్లం ఉంటే మీరు వాడిన మెడిసిన్సే వాడిస్తున్నా సార్. ఆల్రెడీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఫుడ్ సప్లిమెంట్స్ కూడా మా మామయ్యకి వాడిస్తున్నాను. ఆల్రెడీ ఆయనకి 2 వాల్స్ బ్లాక్ అయ్యండి. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడటం వల్ల ఇప్పుడు కొంచెం హార్ట్ రేట్ కూడా పెరిగింది సార్. అది కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అది అంత ధైర్యం చేశాం సార్. హార్ట్ ప్రాబ్లంకి ఈ మన మెడిసిన్ వాడిస్తున్నాం సార్.
మీరు ఇంకా మంచి మంచి ఓకే సక్సెస్ ఓకే సార్. అందుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఓకే థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపికృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్వర్ణ వసంత్ మహారాజ్ గారు, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. సార్, దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నేను సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? బాగున్నాం మేడం గారు, చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు మేడం గారు? చాలా బాగున్నాం సార్. యాక్చువల్ మేము కోటప్పకొండలో మిమ్మల్ని చూసాము. అంటే మీరు ఓకే జూమ్ ఇచ్చినప్పుడు అంటే ఫస్ట్ టైం చూసాం, కానీ అప్పుడు ఏం మాట్లాడలేదు సార్ కోటప్పకొండలో. అప్పుడు మీ తర్వాత సరే మీరు మాట్లాడినప్పుడు ఫ్యామిలీ మొత్తం చూసాము. చాలా వండర్ఫుల్ గా అనిపించింది. ఇక్కడ మీ సక్సెస్ నిదర్శనం సార్. ఏమి హెల్త్ బాగాలేకపోయినా ఇందులో హెల్త్ వచ్చింది. అది మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరికి మేము షేర్ చేస్తున్నాము. సార్, ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లు ఏంటంటే అప్లైన్ చేయి పట్టుకొని నడవాలి. అంటే స్టార్టింగ్ లో మనము ఏది రాలేదని కృంగిపోకుండా మెల్లిమెల్లిగా నిలబడి మనం చేసుకుంటే తప్పకుండా వస్తుంది అని మాకు అంటే చెట్టు మొలక చిగురిచ్చి తర్వాత వృక్షమయ్యి ఇది చెప్పారు కదా సార్ మీరు. అది చాలా బాగా అర్థమైంది సార్. అంటే ఏదైనా నిలబడి చేసుకుంటే మనకి అన్ని సాధించవచ్చు. అవన్నీ మీరు సాధించారు సార్ మా కళ్ళ ముందు. అవి మేము అన్ని చూస్తున్నాం నిదర్శనంగా. అదే మాకు మేము నలుగురికి షేర్ చేసుకోవడానికి బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇది చాలా అద్భుతంగా చెప్పారు మీరు ఈరోజు జూమ్ అనేది. మాకు కొత్తగా ఎప్పుడు విన్నా సరే ఏదో ఒక పాయింట్ కొత్తగా మేము వింటున్నాం సార్. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంకా గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ టీం మొత్తం కూడా ఎదగాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం గారు. మీరు కూడా పెద్ద ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం గారు. ఈ జూమ్ థ్యాంక్ లో యూ ఉన్న సార్. ప్రతి ఒక్కరు కూడా పెద్ద స్థాయికి ఎదగాల, అదే కోరుకునేది. ఎంఎస్ఆర్ ఎంటైర్ టీం అందరూ కూడా ఎదగాలని కోరుకుంటూ వెస్టీజీలో కష్టపడే ఎంఎస్ఆర్ అసోసియేషన్ అని కాదు మేడం గారు, వెస్టీజీలో కష్టపడే ప్రతి బిడ్డ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. అదే సార్, థ్యాంక్ యూ ఇక్కడ మేడం గారు, అన్నారు కదా థ్యాంక్ యూ అందరూ సో మచ్. సమానమే అనేసి. అంత సమానంగా చూస్తుంది, విలువలు నేర్పిస్తుంది. అలాగే Yes, నెంబర్ yes, వన్, yes. అందరూ నెంబర్ వన్ గా ఎదగాలని మీరు అన్న మాట హైలైట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ స్వర్ణ మేడం. హైగ్రీ సార్, ప్లీజ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. హైగ్రీ సార్, గుడ్ మార్నింగ్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హైగ్రీ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ శ్రీను గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీలాగే ఎదగాలని మేము కోరుకుంటున్నాం సార్. మళ్ళీ ఇంకొక నెలకు ఒకసారైనా జూమ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ Thank you, సార్, Hagrid sir. థ్యాంక్ యూ సో మచ్. మా టీంలో Thank you, sir. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డేంజరస్ జాబ్ చేస్తున్నా కూడా మన బిజినెస్ కూడా పార్ట్ టైమ్ లో చేస్తున్నారు. చాలా సూపర్ సార్ అసలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. మాకు ఈ వాల్యుబుల్ థ్యాంక్ యూ దినేష్ సార్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ చాలా మంది ఎంతో మంది ఎక్కువ time గవర్నమెంట్ తీసుకున్నాం. ఉద్యోగస్తులు వస్తున్నారంటే కారణం మంచి 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది అని అర్థమైంది. అందుకే ఎంప్లాయీస్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ లాంటి వాళ్ళు వస్తున్నారు కదా, అందరికి అవును చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీలాంటి వాళ్ళు వస్తే కొంచెం ధైర్యం ఎవరికి వస్తుందంటే చిన్న ఉద్యోగాలు, నిరుద్యోగాలు, ఇలాంటి వాళ్ళు అందరికి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్. ఉద్యోగం చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఆ చిరుద్యోగులకి, నిరుద్యోగులకి చాలా ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకోసమనే వీళ్ళ గురించి కూడా చెప్పగలిగేది కూడా అందుకోసం. ఎక్కువగా వీళ్ళని ఎందుకు చెప్తున్నారు అని కొంతమంది అనుకుంటుంటారు. బట్ వీళ్ళు అవును రావటం వలన వాళ్ళే చేయగలిగింది తతిమ వాళ్ళందరం చేయొచ్చా లేదనే ఆలోచన మొదలవుతుంది. అందుకోసమే సార్ కూడా ఎక్కువ మంది గెజెట్ ఆఫీసర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లు, లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళని చూపిస్తున్నాడు. బయట సమాజంలో అంత సంపాదిస్తా కూడా మళ్ళీ వెస్టేజ్ చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు? వీళ్ళని ఎందుకు చూపిస్తున్నారని కొంతమంది అనుకుంటుంటారు. ఎందుకు చూపిస్తున్నారంటే ఆలోచన మారుతుంది అన్న ఉద్దేశం కోసం చూపిస్తున్నారు. ఇది అందరూ అర్థం చేసుకోండి సార్. సో మంచి అవకాశం ఉంది. గొప్ప గొప్ప వ్యక్తులు, ఇలాంటి మహానుభావులు ఉద్యోగాలు చేస్తూ కూడా మరి టైం సరిపోదు. వాస్తవంగా వాళ్ళే టైం పెట్టి చేయగలిగింది. మనం అందరం చూడండి, ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తూ మరి సార్ మాట్లాడినందుకు హార్ట్ఫుల్ గా అందరికీ అర్థం అవ్వాలనే ఆలోచన. థ్యాంక్ యూ దినేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురూజీ. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. సో థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొకసారి జూమ్ లో మీ అద్భుతమైన మాటలు మళ్ళీ వినాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ గురూజీ.
థ్యాంక్ యూ దినేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్యారంటీగా థ్యాంక్ యూ అట్లాగే సార్. చేద్దాం, తప్పనిసరిగా చేద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే ఓకే గురూజీ, మీరు లీవ్ అవ్వచ్చు. నేను మీటింగ్స్ అనౌన్స్ చేసి క్లోజ్ చేస్తాను. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గమనించండి. మనకి ఈరోజు గుంటూరు మన గ్రేట్ లీడర్ మన 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 మెంటార్ మన సురేష్ సార్ ఈరోజు జూమ్ మనకి గుంటూరులో సాయంత్రం 5 గంటలకు మీటింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో గుంటూరు కొత్తపేట డిఎల్సిపిలో మన టీంని ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి లీడర్స్. అదేవిధంగా రేపు పొద్దున పూట నంద్యాలలో మన గ్రేట్ లీడర్ మన సురేష్ సార్ మీటింగ్ ఇవ్వటం జరిగింది. సో నంద్యాల టీం కూడా ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి. నంద్యాల చుట్టుపక్కల ఉన్న లీడర్స్ కూడా మీకు ఇది చాలా మంచి అవకాశం. కర్నూలు ఈ ఏరియాలో ఉన్న ఈ లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ లీడర్స్. అండ్ ఫైనల్ గా బూట్ క్యాంప్ చూడండి లీడర్స్, ఆల్రెడీ బూట్ క్యాంప్ టికెట్స్ అన్ని నిన్నటితోటి ఫైనల్ అయ్యాయి. ఇంకా ఏమైనా ఉంటే కొంతవరకు ఈరోజు ఫైనల్ చేయండి. గురువు గారితో ఒక మాట అడుగుదాము. సో అంతకంటే మనం చేసేది ఏం లేదు. ఈ రోజు రిక్వెస్ట్ మీద ఏదైనా కొంచెం ఒక 10 టికెట్లు 15 టికెట్ల లోపల అయితే మనం ఏదైనా రిక్వెస్ట్ చేయగలుగుతాం గురువు గారిని. సో ప్లీజ్ వీలైనంత త్వరగా ఈ రోజు సాయంత్రంలోగా మీ అప్లైనర్ కి అమౌంట్ అనేది పే చేసి మీ టికెట్ నమోదు చేసుకోండి. సో తర్వాత 500 అవుతుంది టికెట్. అక్కడ 500 పెట్టి తీసుకోవాలంటే 2 టికెట్లు వచ్చే అమౌంట్ తోటి ఒక టికెట్ తీసుకోవాలి. సో దయచేసి మీకు వీలైనంత త్వరగా మీ అప్లైనర్ కి అమౌంట్ పంపించి టికెట్ అనేది బుక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. జూమ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం.